అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయ సంజాతమప్పలార్య తనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాస్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి ఈ విశేషమైనటువంటి కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీశైలేశేత్యాది ప్రణతోస్మి నిత్యం గురుముఖమనధీత్య ప్రాహ వేదానశేషాన్ నరపతి పరిక్లుప్తం శుల్కమాదాతు కామః స్వసురమర వంద్యం రంగనాథస్య సాక్షాత్ ద్విజకుల తిలకం తం విష్ణుచిత్తం నమామి. மங்களாசாசனத்தில் மத்துள்ள வாழ்வார்கள் தங்களார்வத்தளவுதானன்றி பொங்கும் பரிவாலே வில்லிபுத்தூர் பட்டர்பிரான் பெத்தான் பெரியாழ்வார் என்னும் பெயர். லக்ஷ்மீ நாயக பாத பங்கஜ யுகி ప్రేమాతిరేకేణ యః తస్మై మంగళవాచనాయ యతతే శ్రీ విష్ణు చిత్తస్తదా తస్మై సూరివరాయ విష్ణుపరతా సంస్థాపనాఖ్య క్రియా దక్షాయాస్తు నమస్కృతం మమ కృతం భూయోపి భూయోపి చ. నమః శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే. శ్రీ విష్ణు చిత్త పద పద్మరజోనుషంగాత్ చిత్తం యదీయ చరణ స్మృతయా సమింధే అవ్యాజవత్సలతయా ప్రథితస్తదాస్మాన్ అవ్యాత్ సుందరవరో ముని సార్వభౌమః పేరణింద విల్లిభుత్తూరానిదన్నిల్ పెరుంజోదితనిత్తోన్నుం పెరుమానే முன் சீரணிந்த பாண்டியன் தன்னெஞ்சுதன்னில் தியக்கரமால் பரத்துவத்தை திறமாச் செப்பி வாரணமேல் மதுரை வலம் வரவே வானின்மால் கருட வாகனனாய் தோன்ற வாழ்த்தும் ஏரணி பல்லாண்டு முதல் பாட்டு 472 మెనక్కుదువు నీయే. పెద్దలు ఏం చేసినప్పుడు పద్ధతిగా మనం వారిని ఆహ్వానించుకోవాలి. మన కార్యనిర్వాహక వర్గంలో వారికి ముందుగానే నేను సూచన చేస్తూ ఉండడం, వారు ఆ రకంగా ఆహ్వానించడం అనేది ఇంతవరకు జరుగుతోంది. నేను ఆ సూచన చెయ్యడం మర్చిపోయాను. కానీ ఆ బాధ్యతని, దానికి పనిష్మెంట్ గా ఆ బాధ్యతని నేనే వహిస్తాను, పెద్దల్ని ఆహ్వానిస్తాను. అయితే మన పద్మజ గారు రోజు పాఠం అయిన తర్వాత ఎలాగైతే మళ్ళీ దాంట్లో ఉండే విషయాలని చక్కగా నోట్ చేసుకొని మళ్ళీ దాన్ని ఒకసారి అని అందరికీ ఒక గుర్తుని కలిగేటట్లుగా చేస్తున్నారు. అలాగే గోష్ఠి కార్యనిర్వాహకురాలుగా అడ్మిన్ గా మన వల్లభనేని పద్మజ గారు ఈ కార్యక్రమం అయిన తర్వాత చివరిలో వారి ప్రవచనం అయిన తర్వాత వారు మన గోష్ఠి తరఫున కృతజ్ఞత నివేదనాన్ని చేస్తారు. తర్వాత మనం మంగళాశాసనం చేసుకుంటాం. ఆ రకంగా వారిని కొంచెం అలర్ట్ గా ఉండి పెద్దలు చెప్పేటటువంటి మాటల్ని జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి అని మనం వారికి సూచన చేస్తూ ఇక పెద్దల కోసం మనం ఎదురు చూద్దాం. సమయం కావస్తోంది. ఎవరు కూడా అన్మ్యూట్ చేసుకోకండి. మధ్యలో ఎవరికి డిస్టర్బెన్స్ రాకుండా ఉండండి. ఇంకా వీడియోలో కనపడటం లేదు అంటున్నారు. ఇంకా వారు ఏం చేయలేదు, ఏం చేస్తారు? అరుణోదయం అయింది, సూర్యోదయం కూడా అవుతుంది. అందుకని తూర్పు అరుణోదయం అయ్యేసరికల్లా సూర్యుడు వస్తాడు అని ఎలా అయితే విశ్వాసము, అలాగే పెద్దలు. ఇది చాలా మనకి అదృష్టం. ఎప్పుడూ దగ్గరుండి బాధ్యతగా మా చేత అన్ని కర్తవ్యాలని నిర్వహింపచేసేటటువంటి ప్రేమ కలిగినటువంటి వారు. ఆరోగ్యం సరిగ్గా లేక హైదరాబాద్ లో వారి అమ్మాయి గారి ఇంటి దగ్గర వైద్య సదుపాయం కోసం వేయించేసి ఉన్నారు.
అయినా మన ప్రార్థనని మన్నించి ఇవాళ మనకి వారిని ఒక్కసారి సేవించాలి అనేటటువంటి ఆర్తిని వారి రకంగా తీరుస్తున్నారు. చాలా రోజులైంది వారిని సేవించి, మేము వెళ్ళలేము, వారు ఎక్కడికి కదలలేరు, ఈ రకంగా వారిని ఒక్కసారి సేవించే సదవకాశం రాబోతున్నటువంటి మా తండ్రి గారి తిరునక్షత్రం ప్రయుక్తంగా ఆచార్యవర్యస్య, అలాగే మన వార్షికోత్సవం, వీటిలో వారి మంగళాశాసనం ఎప్పుడూ మనకి వినిపిస్తూనే ఉంది. వారు మాత్రం పరోక్షంగా ఉంటున్నారు. ఒక్కసారి ప్రత్యక్షంగా కాదు, ప్రత్యక్ష సమానాకారం అన్న పదం ఇప్పుడు ఆన్లైన్ వచ్చిన తర్వాత అందరికీ అర్థమవుతోంది కనుక అలా ప్రత్యక్ష సమానాకారంగా పెద్దల్నిద్దరినీ కూడా మనం సేవిస్తూ వారి శ్రీ సూక్తులను వింటూ పెరియాళ్వార్ల వైభవాన్ని తెలుసుకుంటూ దాసోహ సమర్పణాన్ని చేసుకుందాం. అందరూ కూడా ఏ ఆటంకం కలిగించకుండా జాగ్రత్తగా గోష్ఠిలో అన్వయించాలి అని గోష్ఠికి సూచన. జయ శ్రీమన్నారాయణ. అలాగే ఎతిరాజా వంగల వారు కూడా వేయం చేసినప్పుడు ఒకసారి చూడమ్మా, జాగ్రత్తగా కనిపెట్టు. అయినా మేము సిద్ధంగానే ఉన్నాం. పెద్దలు ఏం చేస్తే మనం కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. అలాగే అమ్మగారండి. అయ్యగారు ఏం చేస్తున్నారండి? అమ్మగారండి, విజిబిలిటీ క్లియర్ గా ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి అమ్మగారండి. కొంచెం ఇంకొంచెం స్ట్రైట్ గా ఉంటే కొంచెం వారిని ఇంకొంచెం స్ట్రైట్ అంటే ఎదురుగా కనిపించేటట్టుగా అలాగే. ముందుగా ఆడియో చూసుకొని అయినా ఆడియో కరెక్ట్ గా ఉండేటట్టు చూసుకో. వారి గొంతు అందరికీ వినిపించాలి. ఇవాళ వారి మాటలు అందరూ విని ఆనందించాలి. అలాగే అమ్మగారండి. అమ్మ, వారు ఏం చేశారు? వీడియో కనిపిస్తున్నారు కదా, వారిని సేవించగలుగుతున్నారు కదా అందరూ? ఏకాదశి పర్వదినాన పెరియాళ్వార్ల తిరునక్షత్ర శుభ సమయంలో పెరియాళ్వార్లలాగే నిత్యము పెరుమాళ్ళకి మంగళాశాసనం చేస్తూ అద్భుతమైనటువంటి సంప్రదాయ సేవ చేసి నడయాడే నాలాయిరంగా సంభావింపబడేటటువంటి ఒక ప్రత్యేక స్థానాన్ని సంప్రదాయంలో పొందినటువంటి మహనీయులు, ఆత్మీయులు, సహృదయులు, సులభులు అయినటువంటి శ్రీమాన్ కిడాంబి వెంకటాచార్య స్వామి వారు నరసాపురం ఆదికేశవ ఎంబెరుమానార్ ఆలయంలో స్థానాచార్యులుగా సేవలు అందిస్తూ ఉభయ వేదాంత వాచస్పతి, ఉభయ వేదాంత పండిత రత్న లాంటి అనేకమైనటువంటి బిరుదులను పొంది ఎవరికి తన వల్ల ఏ రకమైనటువంటి అవసరం కలిగినా తాను ఇతరులకి చేయగలిగినటువంటి ఉపకారం ఏది ఉన్నా అత్యంతమైనటువంటి సహృదయంతో సులభంగా వెంటనే వారికి ఆ రకమైనటువంటి సహకారాన్ని అందించేటటువంటి సహృదయం కలిగినటువంటి పెద్దల్ని మనం ఇవాళ సేవించుకుంటున్నాం. వారు మన ఎదురుగా ఆసీనులై ఉన్నారు. పెరియాళ్వార్ల యొక్క వైభవము, పెరియాళ్వార్ల యొక్క దివ్య ప్రబంధ వైభవాన్ని మనకి అనుగ్రహించడానికి మన మాటని మన్నించి విచ్చేసినటువంటి వారికి సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి తరఫున సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేసుకుంటున్నాను. వారికి వారసులుగా, విద్యా వారసులుగా వారి శిష్యులని తీర్చిదిద్దారు. వారి పేరు కూడా వెంకటాచార్య స్వామి అని కావడమే ఇదొక అద్భుతం. వారు కూడా ఏం చేయబోతున్నారు, వారికి కూడా సభాముఖంగా మనం ఆహ్వానాన్ని తెలియజేసుకుంటూ మన మాటలు కాకుండా స్వామివారి మాటలను ఎక్కువసేపు వినాలి అనేటటువంటి ప్రయోజనాన్ని పొందాలి అనే ఉద్దేశ్యంతో
స్వామివారి పాదార వింద సన్నిధిని దాసోహ సమర్పణం కావిస్తూ వారిని అనుగ్రహించవలసినదిగా ప్రార్థన చేస్తున్నట్టు. పుణ్యాంభోజ వికాసాయ పాపధ్వాంతక్షయాయ చ శ్రీమాన్ ఆవిరభూద్భూమౌ రామానుజ దివాకరః విధురే స్వాతిజం విష్ణోః రథాంశం ధన్విన పురే ప్రపద్యే. ఆగిందా? వస్తుంది ఆడియో డిస్టర్బెన్స్ వస్తుంది ఆయన. వస్తుంది చెప్పనా? చెప్పండి. ప్రపద్యే శ్వశురం విష్ణోః విష్ణుచిత్తం పురశిఖం. ఇవాళ శివుడికి కొడుத்த నాచియార్ అని వ్యవహరింపబడే ఆండాళ్ళమ్మ గారి తండ్రి గారుగా ఉండేటువంటి పెరియాళ్వార్ల యొక్క వైభవం, వారి భగవద్ అనుభవం, భగవన్మంగళాశాసన పరత్వం, దాన్ని తెలియజేసే పెరియాళ్వారి తిరుమొഴി, వీటి గురించి 4 విషయాల్ని మనం చర్చించుకుందాం, ముచ్చటించుకుందాం. పెరియాళ్వార్లు రామాండార్ అనే పేరుతో శ్రీవిల్లిపుత్తూరులో నిత్య అగ్నిహోత్రిగా వైదిక కార్యక్రమాలు చేస్తూ అక్కడుండేటువంటి వడపెరుంకోయిలుడయాన్ వడపత్ర సాయి పెరుమాళ్లకు అన్ని కైంకర్యాలు, ముఖ్యంగా పుష్పమాల కైంకర్యాన్ని చేస్తూ జీవితాన్ని గడుపుతున్నారు. వారి తిరునక్షత్రం ఈ మిథునమాసంలో స్వాతి నక్షత్రంలో జరుగుతుంది. ఇవాళ ఆదిగిరుడన్ అనే పేరుతో దివ్య దేశాల్లో ప్రత్యేకంగా పెరుమాళ్ళు గరుడ వాహనం మీద, అలాగే పెరియాళ్వార్లు ఆనవాహనం, ఆన అంటారు, ఏనుగు వాహనం మీద ఉత్సవాన్ని స్వీకరిస్తారు. పెరుమాళ్ళ యొక్క అనుగ్రహం వారి మీద ఎలా ప్రసరించిందో దాన్ని తెలియజేయడానికి, అలాగే పెరుమాళ్ళ యొక్క అభివృద్ధిని కోరుతూ వారు పాడినటువంటి పల్లాండు దాన్ని తెలియజేయడానికే ఈ ఉత్సవం ఏర్పాటైంది. ఇప్పుడు సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి వారు ఈ విషయాల్ని శ్రవణం చేశారు. దీని కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసి ఈ గోష్ఠికి ఆచార్యగా ఉండేటువంటి శ్రీమతి జానకమ్మ గారికి, గోష్ఠి సభ్యులకు అనేక మంగళాశాసనాలు చేస్తూ నేను ఉపన్యాసాన్ని ప్రారంభిస్తున్నాను. గురుముఖమనదీత్య ప్రాహ వేదానశేషాన్ నరపతి పరిక్లుప్తం శుల్కమాదాతుగామః శుశురం అమరవంజం రంగనాథస్య సాక్షాత్ ద్విజకులతిలకంతం విష్ణుచిత్తం నమామి. పెరియాళ్వార్లు గరుడాంశతో అవతరించిన వారు కాబట్టి వేదాల్లో ఉండేటువంటి సారాన్నంతా కూడాను ఆచార్య సన్నిధిలో శ్రవణం చేయకపోయినా పటభద్ర సాయి పెరుమాళ్ళ యొక్క అనుగ్రహంతో అవన్నీ కూడాను కరతలామలకమైతే పాండ్యరాజు సభలో పరతత్వం ఎవరు అని చర్చ వచ్చినప్పుడు ఇది శ్రీరామాయణం మొదలుగా కలిగేటువంటి ఉపబ్రహ్మణాల్లో ఉండేటువంటి విషయాల్ని, వేదంలో ఉండేటువంటి విష్ణుపరత్వాన్ని తెలియజేసేటువంటి సూక్తులను కలిపి చక్కగా అందరికీ తెలిసేటట్టుగా విష్ణుపరత్వాన్ని చక్కగా ఉపన్యాసం చేశారు. అది వారి వైభవం. ఎప్పుడైతే పెరుమాళ్ళు సేవ సాగించారో వెంటనే వారికి ఈ ప్రాకృత విదేశంలో అంటే ఈ ప్రాకృత ప్రపంచంలో దర్శనం ఇచ్చారు. వారికి ఏం అమంగళం వస్తుందో అని పల్లాండు అనేక సంవత్సరాలు అని మానవమానం, దేవమానం, బ్రహ్మమానం కాదు, కల్పమంతా కూడాను అభివృద్ధిలో పరమాత్మ ఉండాలని మంగళాశాసనం చేశారు. ఈ మంగళాశాసనం అనేది ప్రత్యేకంగా మన సంప్రదాయంలో ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఎవరైతే పెరియాళ్వార్ల యొక్క తిరునక్షత్రాన్ని ఆదిమాసంలో ఉండేటువంటి స్వాతి
నక్షత్రాన్ని పాటిస్తారో వారే జ్ఞానులు. వారిని మనం అనుసరించాలని మనవాళ్ళ మామూలు పెరియాళ్వార్ల వైభవం, దివ్య ప్రబంధ వైభవాన్ని తెలియజేస్తూ 5 పాశురాలు అనుగ్రహించారు. మిగతా వారికి ఎవరికి కూడా ఇన్ని పాశురాలు అనుగ్రహించలేదు. పెరియాళ్వార్లు వారు అనుగ్రహించినటువంటి పల్నాడు మొదలుగా కలిగినటువంటి దివ్య ప్రబంధాల్ని తలిచేప్పటికీ ఒళ్ళు తెలియనటువంటి భావనతో, ఆ ప్రేమతో, భక్తితో 5 పాశురాలు. అందులో ఒక పాశురంలో మనం ఏ కార్యక్రమం చేస్తున్నామో అది ప్రతి సంవత్సరం జరగాలని ప్రత్యేకంగా మంగళాశాసనం చేస్తున్నారు. మానిలத்தில் முன்னம் பெரியாழ்வார் வந்துதிட்ட ஆனிதன்னில் சோதியன்னால் ஆதரிக்கும் ஞானியர்க்கு ஒப்போரில்லை இவ்வுலகினில் என்று நெஞ்சே எப்போதும் சிந்தித்திరి. ఆనిమాసంలో అంటే మిథున మాసంలో స్వాతి నక్షత్రంలో అవతరించినటువంటి పెరియాళ్వార్ల యొక్క వైభవాన్ని చక్కగా అనుభవించేవారు ఎవరైతే ఉంటారో వారు జ్ఞానాధికులు. వారిలో సమానులుగా ఉండేటువంటి వారు ఎవ్వరూ లేనే లేరు. పెరియాళ్వార్ల యొక్క వైభవాన్ని చెప్పే ముందు వారి యొక్క శ్రీ సూక్తులను, వారి యొక్క వైభవాన్ని భావన చేసేటువంటి వారే జ్ఞానులు అని మంగళాశాసనం మనవాళ్ళు మామూలు చేశారంటే వారి యొక్క వైభవం ఎంతటిదో ప్రత్యేకంగా తెలుస్తుంది. ఆ కార్యక్రమాన్ని ఇవాళ మనం జరుపుకుంటున్నాం. ఏమిటండి జ్ఞానం అంటేను పెరియాళ్వార్లే కాపిడల్ అనేటువంటి రక్ష, దాన్ని తెలియజేసేటువంటి ఆ దశకంలో చివర ఒక శ్రీ సూక్తిని అనుగ్రహించారు. వేదప్పయన్ కొళ్ళ వల్ల విష్ణు చిత్తన్ సొన్నమాలై. వేద ప్రయోజనాన్ని చక్కగా గ్రహించే సామర్థ్యం కలిగినటువంటి విష్ణు చిత్తుల వారు అని తమల గురించి తెలియజేశారు. ఇది ఆత్మస్తుతి కాదు, భగవంతుని యొక్క అనుగ్రహం తమ మీద ఎలా ప్రసరించిందో, వారి యొక్క అభివృద్ధిని తమ మనసారా ఎలా కటాక్షించేటట్టుగా కూర్చారో దాన్ని తెలియజేస్తున్నారు. వేదప్పయన్ కొళ్ళ వల్ల, వేదంలో ఉండేటువంటి పయ్యన్ అంటే ప్రయోజనం, వేద ప్రయోజనాన్ని తెలియజేసేటువంటి కొళ్ళ వల్ల గ్రహింపగలిగినటువంటి విష్ణు చిత్తుల వారు. వారి మనస్సులో ఎప్పుడు పెరుమాళ్ళు తాముగానే కాక లక్ష్మీదేవి పరిచారకం మొదలుగా కలిగిన వారితో వచ్చి వేయించేసి ఉన్నారు. అందువల్లే విష్ణు చిత్తులు అని వారికి చిరునాము. వారి దివ్య ప్రబంధంలో చివరిగా అరవత్త అమళియనోడం అழகைய பார்க்கடலோడం వైగుంతామం పొంది ఉదిత్త అని ప్రత్యేకంగా వారు భగవంతుడు నివసించేటువంటి క్షీరసాగరం, అలాగే లక్ష్మీదేవి పరిచారకులు మొదలైనటువంటి వారందరితో కూడా కలిసి నా మనస్సులో ఉన్నారని ఒక పాశురంలో అనుగ్రహించారు. అందువలన పెరుమాళ్ళ యొక్క వైభవాన్ని చూసి మంగళాశాసనం చేయడమే వేదముల యొక్క ప్రధానమైనటువంటి ప్రయోజనం అన్నమాట. వేదాంత దేశకుల వారు పాదుకా సహస్రంలో యదారోహస్య వేదాంతా వంది వైతాళికా స్వయం అని ఒక శ్లోకాన్ని అనుగ్రహించారు. అంటే పరమాత్మ యొక్క వైభవాన్ని తెలుసుకుని వారి కటాక్షాన్ని పొందడానికి వేదాలన్నీ కూడాను సుప్రభాతాలు పాడడం, హెచ్చరికలు చేయడం మొదలైనవన్నీ మనం చేస్తూ ఉంటాయి. అందువల్ల వందులు అంటే స్థుతి పాఠకులు పరమాత్మ వైభవాన్ని అనుభవించేవారు, వైతాళికులు అంటే మేల్కొల్పేవారు, సుప్రభాతాలు పాడేవారు. కాబట్టి వేద ప్రయోజనం ఏమిటి అంటే పరమాత్మకు ఈ సమయం ఆ సమయం అని లేకుండా అది పరంలో ఉన్న, వ్యూహంలో ఉన్న, విభవంలో ఉన్న, అర్చలో ఉన్న, అంతర్యామిలో ఉన్న వారు బాగా ఉండాలి అని అన్ని అవతారాల్లో ఉండేటువంటి విశేషాలన్నిటి కూడా అనుభవిస్తూ మంగళాశాసనాన్ని చేశారన్నమాట. శాంతి పాఠాలు, స్వస్తి వాచనాలు ఇవన్నీ కూడాను వేద ప్రయోజనాలుగా పెద్దలు అనుగ్రహిస్తారు. అలాగా ఆయా సందర్భాల్లో శాంతి వచనాలు పలుకుతారు. స్వస్తి ఓం శాంతి శాంతి అని. అలాగే పరమాత్మ ఏం చేస్తూ ఉంటే వారికి జై విజయీ భవ అనేటువంటి పద్ధతిలో
స్వస్తిని పలుకుతూ ఉంటారు. స్వస్తి వచనం, శాంతి వచనాలు ఇవన్నీ కూడాను వేదల్లో ఉన్నప్పటికీ సాధారణంగా పరమాత్మ యొక్క వైభవాన్నే ఎప్పుడు కూడాను తలుస్తూ వారికి ఏ కీడు రాకుండా ఉండాలి, ఏ అమంగళం రాకుండా ఉండాలనే పద్ధతిలో ఎవరైతే భావన చేస్తారో వారే సరైనటువంటి వేదార్థాన్ని పూర్తిగా తెలుసుకున్నవారు అని ఆ భాషలలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి విషయం. అంటే ఏమిటండి, పరమాత్మకు మనం మంగళాశాసనం చేయడం అంటే అకారవాచ్యుడుగా ఉండేటువంటి పరమాత్మ జగత్కారణంగా ఉండేవాడు, సర్వరక్షకుడుగా ఉండేటువంటి వాడు. వాడికి కదా ఎవరైతే తండ్రిగా ఉంటాడో, ఎవరైతే మనల్ని కాపాడుతున్నాడో అలాంటి వారిని కదా మనం ఆశ్రయించి వారి వైభవాన్ని అనుభవించాలి. శృతి కూడా మాతృదేవో భవ పితృదేవో భవ అనేటువంటి పేరుతో తల్లిదండ్రులను దైవంగా భావన చేసి ఆరాధించవలసింది తెలియజేసింది అనమాట. ఆ కారణం చేత పరమాత్మ సాక్షాత్తు మనకు తండ్రి అయినప్పటికీ, రక్షకుడు అయినప్పటికీ ఆయనకే ఈ జీవుడు సేవ చేయాలి, ఆయన అభివృద్ధినే కోరాలి అని ఆ ప్రణవంలో ఉండేటువంటి ఆకారం, దాని మీద ఆకారం మీద చతుర్థి విభక్తి అని, తాతధ్య చతుర్థి అని, ఆయన కొరకే అని చతుర్థి విభక్తి వచ్చింది. వ్యాకరణం చేత వచ్చింది, ఇది లోపించింది అనమాట. ఎలా తెలుస్తుంది అంటే ఈ ప్రణవాన్ని వివరించేటువంటి నారాయణాయ అనే దాని చతుర్థి విభక్తి ఉంది కాబట్టి ఇక్కడ పరమాత్మ కొరకే ఈ జీవుడు ఉండాలి. స్వార్థమైనటువంటిది ఎంత మాత్రం తన ప్రయోజనాన్ని చూసుకోకూడదు. రక్షకుడు ఆయన అయినప్పటికీ ఆయన్ని మనం రక్షించాలి అనేటువంటి భావన కలుగుతుంది. ఈ భావన కలగడానికి కారణం ఏమిటంటే పరమాత్మను అత్యారూపంలో సేవించిన, ఎక్కడ సేవించినా, ఏ రూపయోగంలో సేవించినప్పటికీ ఆయన యొక్క సౌందర్యం, ప్రతి అవయవంలో ఉండేటువంటి సౌందర్యం, సామూహికంగా ఉండేటువంటి అందం, దానికి లావణ్యం అంటారు. చూస్తేనే కందిపోయేటు, చూస్తే కందిపోవడం కాదు, మనస్సులో తలంచితేనే అసౌకుమార్యం. పరమాత్మ ఏం పడిపోతాడో, ఆయనకి ఏం అభివృద్ధి వస్తుందో అనేటువంటి భావన. దీంతో పుష్పహాస ఇది నామదోహానం సౌకుమార్యం అతివాంగ్మనసన్న. పరమాత్మకు శ్రీ విష్ణు సహస్రనామంలో పుష్పహాస అనేటువంటి పువ్వు గనక మల్లె పువ్వు మునరగా కలిగినవి ఒకసారి వికసిస్తే దాని యొక్క అందం ఎంత బాగా ఉంటుందో అంత అందంగా ఉండేటువంటి సౌకుమార్యం ఒకసారి చూస్తేనే కందిపోతుంది. దిరిసిన పువ్వు ముట్టుకుంటే కందిపోతుంది, కొన్ని పువ్వులు చూస్తేనే వాడిపోతాయి. దాన్ని మించినటువంటి భావన అంటే నోటితో పరమాత్మ యొక్క సౌందర్యాన్ని లావణ్యాన్ని అనుభవించిన, మనస్సును తలంచిన కందిపోయేటువంటి సౌకుమార్యం పరమాత్మకు ఉన్నది. కాబట్టి దీన్ని చూసినప్పుడు అయ్యో ఈ అందానికి, ఈ లావణ్యానికి, ఈ సౌకుమార్యానికి ఏమి ఇబ్బంది వస్తుందో అని, అది శాశ్వతంగా అలాగే ఉండాలి అనేటువంటి భావనతో ఎవరైతే మాట్లాడతారో వారికి చక్కగా పరమాత్మ యొక్క సేవ లభించినట్టు అవుతుంది. ఇది వేద ప్రయోజనము అనేటువంటి భావనతో. ఈ పరమాత్మను ఏ భావనతో భావన చేయాలి అంటే అన్ని ప్రేమల కంటే తల్లి ప్రేమ చాలా గొప్పది. కాబట్టి అధైగుత సర్వస్నేహేన గురునా అపత్య ప్రేమణ అని కాదంబరిలో ఆ కవి తెలియజేస్తాడు. లోకంలో ఎన్ని ప్రేమలు ఉన్నాయో ఆ ప్రేమల కంటే గొప్ప ప్రేమ తల్లికి సంబంధించినటువంటి ప్రేమ. ఏ స్థితిలో అయినా సరే సంతానం బాగా ఉండాలి అనేటువంటి భావన తల్లికి ఉంటుంది. ఆ భావనను పొందారు. ఎక్కడ ఈ ప్రేమ బాగా ప్రకాశిస్తుంది అంటే యశోద అమ్మగా భావన చేసినప్పుడు కృష్ణావతారంలో బాలకృష్ణుని ఎలా అయితే యశోదమ్మ ప్రేమించి ఆట పాట ముద్దు ముచ్చట అనుభవించిందో ఆ భావనతో తాను యశోదా భావనను పొంది ఆ కృష్ణావతార కాలంలో ఉన్నట్టుగా భావన చేసి దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించారు. కాబట్టి వీరికి పెయ్యాడ్వార్లు పర్వ సమృద్ధే
ఏక ప్రయోజనంగా కలిగినటువంటి భావన కాబట్టి పెద్దవారు. ఎవరంటే పెద్దవారు? వారికి ఉండండి నాకు ఉండాలి అంటే ఇది మధ్యమ భావం కలిగిన వారు. నాకు లేకపోయినా నష్టం వచ్చినా ఎదుటి వారికి మంచి చేస్తారు. ఒక్క నిమిషం. ఎదుటి వారికి ఉండాలి అనేటువంటి భావన ఉంటే అది పెద్దరికం అని చెప్పబడుతుంది. అవతార క్రమంలో 7వ సప్తమావతారం దివ్య ప్రబంధాలు ఎక్కువగా అనుగ్రహించారు అంటే తిరుమంగయాడి వారు మారంగణిత్తు తమిళ మరక్కి మంగయ్యర్భవం ఆరంగం కూర అవతరిత్త అని 4 వేదాలకు అంగాలు ఉన్నట్టుగా అంగాలుగా అనుగ్రహించిన వారు. అందువల్ల మొట్టమొదట అవతరించిన వారు కాదు, లేక ఎక్కువ దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించిన వారు కాదు. అయినప్పటికీ పెరియాళ్ళ వారిలో అనేటువంటి ఈ తిరునామం వీరికి ఎలా వచ్చింది అంటే పరమాత్మ యొక్క సౌందర్య లావణ్యాదులను చూచి అయ్యో ఏమొస్తుందో అనేటువంటి భావనతో ఉన్నారు కాబట్టి పెరియాళ్ళ వారిలో అనేటువంటి పేరుకు తగినటువంటి సార్థకత, ఆ పేరుకే సార్థకత వచ్చింది అని పెద్దలందరూ కూడా నిర్ణయించారు. ఇప్పుడు యశోదా భావనతో వారు పెరియాడు వారి తిరుమలేని 461 పాశురాలు అన్నమాట. ఆ పాశురాలతో ఉండేటువంటి దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించారు. ప్రారంభంలోనే తిరుకోట్టియూరు అనేటువంటి దివ్య దేశంలో శ్రీకృష్ణ జననం జరిగింది అని మొట్టమొదట దశకంలో భావన చేసి కృష్ణావతారం అవగానే ఆ నందగోకులంలో ఉండేటువంటి ఆ ఊరిలో ఉండేటువంటి వారందరూ గొల్లలందరూ కూడాను ఎంత ముచ్చట పడిపోయారో, ఆనందపడిపోయారో, తాము చేసేటువంటి కార్యక్రమాలను కూడా మరిచిపోయి ఎంత నాట్యం చేశారో, అందువల్ల తమ జీవనానికి కావలసినటువంటి పాలు పెరుగు మొదలైన వారిని అన్నిటి కూడా ఎలాగ చల్లేశారో దాన్ని మొదటి దశకంలో భావన చేసి ఆ వెంటనే యశోదమ్మ భావనతో పిల్లవాని యొక్క బారసాల మొదలైనటువంటివి జరిగినప్పుడు రండి మా అబ్బాయిని చూడండి, దేవకీదేవి అబ్బాయిని ఇక్కడికి పంపింది, ఆ రాత్రికి రాత్రే నందగోకులానికి వచ్చాడు కదా, అందువలన దీని యొక్క చేతి వేళ్ళు పాదాలు ఉండేటువంటివి ఎంత బాగా ప్రకాశిస్తున్నాయో, నవరత్నాల కింద ప్రకాశిస్తున్నాయి. పిల్లవాడు హస్తకమలంతో అంటే చేతి పద్మంతో చక్కగా పాదాలు అనేటువంటి పద్మాన్ని తీసుకుని ముఖం అనేటువంటి పద్మంలో 3 పువ్వుల్ని ఒక చోట వరసలో పూరిస్తే ఎంత చక్కగా పటపత్రశాయిగా వేయించేసి ఉన్నాడో చూడండి అని చక్కటి భావనతో 20 పాశురాలు ఆ దశకంలో అనుగ్రహించి పరమాత్మ యొక్క దివ్యావయవ సౌందర్యం అంటే ఆపాదమస్తకంగా ఉండేటువంటి దాన్ని అంతా కూడాను అనుభవించడం జరిగింది. ఇక్కడే సంప్రదాయంలో మనం గ్రహించవలసినటువంటి విషయం ఒకటి ఉంది. ఈ దశకాన్ని మొట్టమొదటి పరమాత్మ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆపాదమస్తకంగా ఉండేటువంటి సౌందర్యాన్ని చూడండి అని చెప్పడంలో అర్చావతారంలో ఉండేటువంటి ఆ సౌందర్యమే భక్తులుగా ఉండేటువంటి వారికి, ప్రపన్నులుగా ఉండేవారికి నిత్య ఉపాధేయము. శరణాగతి ఎక్కడ చెయ్యాలి, పరమాత్మను ఎక్కడ సేవించాలి అంటే అర్చావతారంలో ఉండేటువంటి పెరుమాళనే సేవించాలి. ఆ సౌందర్యాన్ని అనుభవించినప్పుడే ఇతర విషయాల మీద మనస్సు వెళ్ళదు. ఎక్కడో మూర్తి లేనటువంటి, ఆకారం లేనటువంటి దానిని ఏదో మనస్సులో భావన చేస్తే తాత్కాలికంగానే ఉంటుంది. అందం కళ్ళకు కల్పించినప్పుడే మనస్సులో స్థిరమైనటువంటి వారి యొక్క అందం పాతుకుని ఉంటుంది. ఆ కారణం చేత 2వ దశకంలో ఆపాదమస్తకం 20 పాశురాల్లో కృష్ణ పరమాత్మ యొక్క బాలకృష్ణుని యొక్క సౌందర్యాన్ని చూడండి అని ఇచ్చారు. అంటే పేరంటం పెంచి అర్చావతారంలో ఉండేటువంటి పరమాత్మ యొక్క సౌందర్యమే మనకు చాలా ముఖ్యం. అదే సన్నిధుల్లో, ఆ ఉత్సవాల్లో, ఆయా అవతారాల్లో, ఆయా వేషాలతో, అలంకారాలతో మనకు పరమాత్మ దర్శనమిస్తూ ఉంటారు.
పెరియాళ్వార్లు అనుగ్రహించింది అర్చావతారంలో ఉండేటువంటి వైభవాన్ని తెలియజేయడానికి. ఆ తర్వాత చిన్నపిల్లలకు పాలు అలాగే అన్నం మొదలైనటువంటి బూబా పెట్టేటప్పుడు వాళ్ళు మహారాన్ చేసి తీసుకోకపోతే చందమామ రావే అనేటువంటి పద్ధతిలో ఆ చంద్రుడిని ఆహ్వానించి ఆ పిల్లవాడిని మురిపిస్తారు. అది ఒక దశకంలో భావన చేశారు. తర్వాత కొంచెం పెద్దవాడు అయిన తర్వాత పరమాత్మను కౌగిలించుకోవాలి, పిల్లవాడిని కౌగిలించాలి అనేటువంటి ఉద్దేశంతో అచ్చో అచ్చో అనేటువంటి పద్ధతిలో రా కౌగిలించు, నాకు దగ్గరికి రా, నన్ను హత్తుకో అని ఒక దశకంలో భావన చేశాను. తర్వాత షంగీరయిని ఒక అనుకున్నట్టు అంటే గంతులు తై తక్క అని అంటూ ఉంటారు కదా, వాళ్ళ గంతులు ఇవ్వాల్సింది. వెన్నకు ఆడు కృష్ణన్నని వెన్న పెడతానంటే గంతులు వేస్తాట. అలాంటి దాన్నంతా షంగీర నృత్యం అంటారు. ఎర్రబుల్లిపోయి పైన ఉండేటువంటి రేకులు గాలి కదిలితే ఎంత బాగా ఉంటుందో చూడడానికి. అలా పరమాత్మ యొక్క అడుగులన్నీ కూడాను, ఆ నాట్యం అంతా కూడాను అంత అందంగా ఉంటుంది. అది ఒక దశకంలో దాన్ని అనుభవించాను. ఆ తర్వాత పూరం పులుహువా వెనకాల వచ్చి వీపు మీద ఆలింగనాన్ని ఇవ్వవలసింది, పట్టుకోవలసింది. చిన్నపిల్లలు తల్లి దగ్గరికి వచ్చినప్పుడు ముందుగా కాకుండా వెనకాలకు వెళ్ళి మెడ పట్టుకొని చక్కగా ఆనందిస్తూ ఉంటారు. అలాంటి ఆనందాన్ని నాకు ఇవ్వవలసింది భావన చేశాను. తర్వాత వరుసలో మనం కనుక పెడితే నీరాటం. నీరాటం అంటే స్నానం, నీరును ఆడడం అన్నమాట. ఈ స్నానం అనేది వైదిక సంప్రదాయంలో, ప్రత్యేకంగా అరవ సంప్రదాయంలో భగవంతుని యొక్క సంబంధం మనకు ఎలా ఉన్నదో దాన్ని తెలియజేయడానికే ఈ దశకం అనేటువంటిది వచ్చిందనమాట. దానిలో మొదటి పాచడంలోనే వెన్నయడంద కుణుంగు విళయాడు పుడిదీయుంకుండు తిండిన ఇవిరా ఉన్నాయి తేత్తు కిడక్క నానొట్టేన్. నువ్వు వెన్నంతా కూడాను ఇక్కడ అక్కడ తేడా లేకుండా అంతా తిని శరీరం అంతా కూడాను పూసుకున్నావు. తర్వాత మట్టిలో ఆడుకున్నావు, మట్టి అంతా పట్టింది. దీంతో రాత్రి వచ్చి నా దగ్గర పడుకుంటే ఇప్పుడు దురదలు వస్తాయి, అందువల్ల నిన్ను నేను దగ్గరికి రానివ్వను, దీన్ని అంతా కూడా నువ్వు తొలగించుకోవాలి అనేటువంటి పద్ధతిలో ఆశుడాన్ని ప్రారంభించారు. ఇక్కడ వెన్నను దూరంగా పూసుకుని ఉండేటువంటి వాడు దూరంగా ఉండాలని, మట్టిలో ఆడుకున్నటువంటి వాడు దూరంగా ఉండాలని చెప్పడం చేత రెండు విషయాలు మనకు తెలుస్తున్నాయని తిరువాయుమొഴി పిల్లగారు స్వాపదేశం అనేటువంటి తమ వ్యాఖ్యానంలో మనవాళ్ళ వాముల యొక్క ఆచార్యులు వీరు వాళ్ళు అనుగ్రహించారు. వెన్న అంటే అది మెత్తగా తెల్లగా ఉంటుంది. ముముక్షువులుగా ఎవరైతే ఉంటారో వారు వెన్న శబ్దం చేత, వెన్నయి శబ్దం చేత చెప్పబడతారు. ముముక్షువులు ఏం చేస్తారు? యుగలోకంలో సంసారంలో ఉన్నప్పటికీ దీని మీద ప్రత్యేకమైనటువంటి ఆసక్తి లేకుండా విరక్తరాగస్య గృహం తపోవనం అన్నట్టుగా పరమాత్మ ధ్యానంతో ఉండి ఎప్పుడు నిత్య విభూతికి వెళ్ళి పరమాత్మను అనుభవిద్దాము, భక్తులతో కలుద్దాము అనేటువంటి భావనతో వారు ఉంటారు. అందువల్ల వారిని దూరంగా పెడుతున్నారు. ఇలా పెట్టవచ్చా అంటే తర్వాత తెలుసుకున్నాం. తర్వాత మురికి అన్నారు. మురికి అంటే సంసారులుగా ఉండేవారు. అహం అమ్మ అనేటువంటి పద్ధతిలో నేను, నాకు, నా కొరకు, అతడు అతని కొరకు కాదు, నేను నా కొరకు అనే పద్ధతిలో ఏది ఉన్నప్పటికీ స్వార్థానికే ఉపయోగించుకుంటారు. కాబట్టి వారిని కూడా దూరంగా పెట్టాలి. భగవంతుని యొక్క అనుభవానికి ఇవి రెండు ఆటంకాలే. ఎక్కడ అనుభవం? ఇక్కడ అర్చావతారంలో పెరుమాళ్ళు వేయించేసి ఉంటే తాను వంద ఊరెల్లా తందాడిపాడి, అయ్యో వీళ్ళు వైకుంఠానికి ఎప్పుడు వస్తారో, క్షీరసాగరానికి రాలేరు, విభవావతారాలన్నీ కూడా అయిపోయి అంతర్యామిగా ఉండే స్వామిని సేవించడం అంటే యోగంలో ఉండేవారికే సాధ్యం. కాబట్టి అర్చగా కనుక వారు అభిమానించిన స్థలంలో వారు కోరినటువంటి ఆకారంలో నేను ఉంటే వారు సేవించడానికి వీలుగా ఉంటుందని అర్చారూపంలో మనకు దివ్య దేశాల్లో పెద్దలు ఏర్పాటు చేసిన స్థలాల్లో ఇళ్లల్లో ఉంటుంటే అర్చారూపంలో ఉండేటువంటి పెరుమాళను వదిలివేసి ఎప్పుడో
ఎక్కడో కాలాంతరంలో దేశాంతరంలో వచ్చేటువంటి పరమాత్మను సేవించాలి అని ముముక్షువులుగా ఉంటే వారి మంగళాశాసనానికి రమ్మన్నా వారు వచ్చేటువంటి అవకాశం లేదు. వారి భావన దారిలో ఉండదు. అందువల్ల సంప్రదాయంలో మంగళాశాసనం అవుతోంది అంటే వెంటనే ఎక్కడ ఉండేవారు అందరూ పరిగెత్తుకొచ్చి పెరుమాళ్ళకు హారతి ఇచ్చి మంగళాశాసనం చేస్తుంటే దానిలో పాల్గొంటూ ఉంటారు. సంప్రదాయంలో కూడాను ప్రారంభంలో పల్లాండు, చివర పల్లాండు. కాబట్టి పల్లాండు పాడడమే వేద ప్రయోజనం. కాబట్టి పరమాత్మ యొక్క అందచందాలని చూచి అది శాశ్వతంగా ఉండాలని భావన చేయడమే వేద ప్రయోజనం. కాబట్టి దానికి వారు రారు. కాబట్టి వెన్న పోసుకున్నావు, నువ్వు దూరంగా ఉండు. మోక్షేచ్ఛలో ఉన్నావు, నువ్వు అర్చావతారంలో ఉండే స్వామికి మంగళాశాసనానికి రావటం లేదు. కాబట్టి వారిని పక్కన పెట్టాలన్నారు. తర్వాత మురికి ఒళ్ళంతా పూసుకున్నావు, తోలు మట్టిలో ఆడుకున్నావు అన్నడం చేత సంసారంలోకి ఈ దృష్టి ఉండనే ఉండదు. ఆ కారణం చేత వారిని పిలిచినప్పటికీ మంగళాశాసనానికి వచ్చేటువంటి అవకాశం లేదు. తిరుపల్లాంటిలో ఇలాంటి వారిని ఆహ్వానిస్తే కొందరు వచ్చారు, అందరూ రాలేదు. అందరూ వస్తే ఇది నిత్య విభూతి అయిపోతుంది కదా, ఇలా విభూతి ఎందుకు అవుతుంది? కాబట్టి వారిని అలాంటి వారిని వదిలివేసి మిగతా వారందరూ కూడా రాకూడదు అనేటువంటి భావనతో ఈ దశగా అంతా కూడాను ప్రత్యేకంగా పరమాత్మతో కలిసిమెలిసి ఉండడమే స్నానం. జ్ఞాన స్నానమే తప్ప వాళ్ళ బాహ్యమైనటువంటి స్నానం కానే కాదు. ఇంతకీ పరమాత్మ యొక్క దివ్య సౌందర్యాన్ని సూచినప్పుడు అదే ఒక తటాకం అన్నమాట. ఆ కారణం చేత కరచరణ సరోజే కాంతిమన్నేత్ర మీదేని ముకుందవాలలో పరమాత్మ కనుక సరస్సు కింద హస్తములు పాదములు పద్మాల కింద వాళ్ళ చక్కగా భుజములు అనేటువంటి కనుక కరటాల కింద వాళ్ళ నేత్రములు మత్స్యముల కింద చేపల కింద ఇలా భావన చేసి దీనిలో స్నానం చేయవలసింది, స్నానం చేస్తే హాయిగా ఉంటుంది అని చెప్పాడు. మాయக்கூత్తావామన అని తిరువాయుమూడిలో ఒక దశకం. పెరుంపుళం అంటారు. పెద్ద ఎంత కడించేయండి, 1 కిలోమీటర్ ఉంటుంది ఆ చెరువు. అక్కడ ఒకనొక పరమాత్మ చేసి ఉన్నాడు. వాళ్ళ కృష్ణావతారంలో ఉండేటువంటి భావనని కాస్త వామనావతారానికి వెళ్ళి బలి చక్రవర్తి యొక్క యజ్ఞవాటానికి ఎలా అడుగులు వేసుకుంటూ వచ్చాడో అలాగా ఒకనొక తటాకం కింద రావాల్సింది, చెరువు కింద రావాల్సింది అని చెప్పి ప్రార్థిస్తారు. కాబట్టి ఈ దశకం అంతా కూడాను పరమాత్మ యొక్క అనుభవం ఏదైతే ఉందో అర్చావతారంలో ఉండేటువంటి అనుభవం, ఆపాద మస్తకం చక్కగా సేవించేటువంటి పద్ధతి అయితే ఉందో అది దీంట్లో ప్రత్యేకంగా చెప్పబడింది. అందువల్ల సన్నిధుల్లో కానీ ఎక్కడ కానీ తిరుమంజనం జరిగితే ఈ దశకాన్ని అనుసంధానం చేస్తారు. మిగతా సమయాల్లో పరమాత్మకు అలంకారం ఉంటుంది. మొత్తం అంతా కూడా దివ్యదేహాన్ని సేవించేటువంటి అవకాశం ఉండదు. స్నాన సమయంలో మాత్రమే, నీరాట సమయంలో మాత్రమే సేవించే అవకాశం ఉంటుంది. రూప ఔదార్య గుణై పుంసాం దృష్టి చిత్తాపహారిణం. రామచంద్ర స్వామి అందరినీ ఆకర్షించాట. ఎలా ఆకర్షించాడు? రూపం చేత, ఆకారం చేత, ఔదార్యం చేత, గుణముల చేత. రూప ఔదార్యాన్ని పక్కన గుణాలు కాకుండా ఇంపుగా ఉండడం చేత రూపగతమైన ఔదార్యం, రూపంలో ఉండేటువంటి దాన్ని అందరికీ పంచిపెట్టాలి. అయోధ్యలో నేను యువరాజుగా రాజకుమారుడిగా ఉంటే అలంకారం లేకుండా యువతలకు వచ్చేటువంటి అవకాశం లేదు సంప్రదాయ ప్రకారంగా. కాబట్టి కైకమ్మ ద్వారా వనవాసాన్ని నడిపించుకొని అరణ్యంలో నేను సంచరిస్తే అందరూ కూడా సేవించే అవకాశం ఉంటుంది అని అక్కడ అరణ్యవాసానికి వెళ్ళాడు. రామచంద్ర స్వామి అరణ్యవాసానికి వెళ్ళడానికి ప్రధానమైనటువంటి కారణం ఇదే అని, తన దివ్య సౌందర్యాన్ని అందరికీ కూడా పంచిపెట్టాలని యోగంలో ఉండేటువంటి జపతపాదుల్లో ఉండేటువంటి మహర్షులు కూడాను రామచంద్ర స్వామి యొక్క సౌందర్యాన్ని చూచి తమ తమ కార్యక్రమాలన్నీ కూడా మర్చిపోయారని, అలాగే కృష్ణావతారంలో మధురా నగరానికి కంచుని యొక్క దండ్రియాగానికి వెళ్ళేటప్పుడు కృష్ణ పరమాత్మను చూసినటువంటి వారందరూ కూడాను చిన్న పెద్ద అని తేడా లేకుండా ముఖ్యంగా గృహకృత్యాలు చేసేటువంటి గృహిణులందరూ కూడాను తమ తమ పనులను మర్చిపోయి పెంచేటువంటి సంతానాన్ని కూడా వదిలివేసి
కృష్ణ పరమాత్మని సేవించడానికి వచ్చారు అని మనకు శ్రీ భాగవతంలో కృష్ణావతారంలో ఉన్నది. దీన్ని ముఖ్యంగా అర్చావతారంలో ఉండేటువంటి పరమాత్మ యొక్క వైభవాన్ని తిరుమంజన సమయంలో సేవించాలి అనేటువంటి దాన్ని తెలియజేయడానికే ఈ దశకాన్ని ప్రత్యేకంగా పరమాత్మను కృష్ణ పరమాత్మను బతుకుతాలతో నీకు కావలసిందంతా కూడా ఇస్తాను, రావాల్సింది నేనేటి పళ్ళు ఇస్తాను అని చెప్పి ఇలాగల్లాగా తైరూపాలు మొదలైనవన్నీ కూడా పాటు చేసావు, మాకు దొరకటం లేదు, రావాల్సిందే అనేటువంటి పద్ధతిలో అందువల్ల అనుగ్రహించారన్నమాట. తర్వాత పూచూడలు కాపిడాలు పువ్వులు ముడవడం మామూలుగా ఆడపిల్లలకు ఎలాగో అలంకరణ చేస్తారు. పూర్వకాలంలో పురుషులకు కూడా అందులో కేశవుడుగా పేరు పొందినటువంటి మంచి కేశభాషం కలిగినటువంటి పరమాత్మకు ఎన్ని రకాల అలంకారాలు చేయవచ్చో అందంగా ఉండేటువంటి పుష్పాల్ని మధ్య మధ్యలో సమర్పిస్తూ మళ్ళీ తిరుమంజనం జరుపుతూ ఉంటారు. అలాగా చక్కగా రావాల్సింది పూజ చూడాలి. తర్వాత కాపిడాలి, కాపు ఉంటే రక్షణ. సాయంకాలం అయింది, అయ్యో గోవులు మేపడానికి ఇక్కడికి తిరుగుతావు ఆటల కోసమని ఎవరున్నారో దుష్ట రాక్షసులు అసుర సంఖ్య, వారి వల్ల ఏమొస్తుందో ఇబ్బంది అంతా కూడాను రావాల్సింది ప్రత్యేకంగా. ఈ దశగాను రెండు కూడాను తోమాల సేవ అని సంప్రదాయ సన్నిధుల్లో సాయంకాలం జరుగుతుందన్నమాట. తోడుమాల అంటే మామూలుగా ఉన్న మళ్ళీ అందంగా ఉండేటువంటి సువాసనగా ఉండేటువంటి పుష్పమాలికలను పెరుమాళకు సమర్పించి ధూపదీపాలు ఇచ్చి ఉపహారాన్నంతా ఇస్తారన్నమాట. కాబట్టి ఈ రెండు దశకాలు కూడాను అర్చావతారంలో ఉండేటువంటి పెరుమాళను ఆయా భావనలతో సేవించాలి. అది నృసింహస్వామి దేవాలయమైన, శ్రీరాముని యొక్క దేవాలయమైన, రామచంద్ర స్వామి దేవాలయమైన, శ్రీకృష్ణాలయమైనా ఇంకోటి అయినప్పటికీ సాయంకాల సమయంలో యశోదమ్మ కృష్ణ భావనతో ఎలా అయితే పరమాత్మకు సేవ చేసి ఆయన యొక్క అంగసందాన్ని చూచి వాళ్ళ ఆనందించాలని అనుకున్నదో అలాగా ఆనందించే పద్ధతిలో పెరిగాడు వాళ్ళు ఈ రెండు దశకాల్లో అనుగ్రహించారు. ఇలా వరుసలో వెడితే భగవంతుని యొక్క అనుభవమే ప్రధానమైనటువంటి విషయము. అందువల్ల ఆయన యొక్క జ్ఞానము, శక్తి మొదలుగా కలిగినటువంటి ఆ ఘటన సామర్థ్యములు అవన్నీ ఉన్నాయి. అందువల్ల అది కాదు, మనం పరమాత్మను మొట్టమొదట సేవించగానే ఆ సౌందర్యానికి, ఆ స్థితికి ఏమి ఆపద కలుగుతుందో అనే పద్ధతిలో వంగడం పాఠాలు. కాబట్టి 4 దివ్య ప్రబంధంలో మొట్టమొదట తిరుప్పల్లాంటి ఒక తిరుమలలో మాత్రం మొదలు తిరువందాది ప్రారంభమవుతుంది. అంటే వెంకటేశ్వర స్వామి యొక్క వైభవాన్ని మొట్టమొదట మనకు దివ్య ప్రబంధాల ద్వారా తెలియజేసిన వారు మొదలాడవారు. కాబట్టి అక్కడ మొదలు తిరువందాదే ప్రారంభం. మిగతా సన్నిధులైనా తిరుమాడిగలు ఇళ్లల్లో అయినా ఎక్కడ ఏం చేసుకున్నప్పటికీ అల్లాంటి ప్రారంభించి ఎలా ఇది ఓంకార ఉచ్చారణ లేకుండా ఓం అనకుండా వేద అధ్యయనం లేదో, వేదాన్ని చెప్పే అవకాశం లేదో, తిరుపల్లాండు లేకుండా కార్యక్రమాలు ఏమీ కూడాను శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఉండవు అన్నమాట. ఆ కారణం చేత పరమాత్మ యొక్క మంగళాశాసనమే ప్రధానంగా ఆయన యొక్క వైభవాన్నంతా కూడాను 3 పదుల్లో ప్రత్యేకంగా అనుభవించి, తర్వాత శ్రీరామావతారంలో ఉండేటువంటి వైభవాన్ని అనుభవించి, తిరుమల వంశాలలో ఉండేటువంటి విశేషాల్ని ప్రత్యేకంగా అనుభవించి, వల్ల ఈ వ్యాధులన్నీ కూడా ప్రత్యేకంగా వ్యాధులు శరీరాన్ని బాధిస్తాయి. కాబట్టి నేను పరమాత్మ అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు ఆయనే వచ్చి నా మనస్సులో ఉన్నారు, మీరందరూ కూడా పోండి, ఇక్కడ మీకు చోటు లేదు అని శరీరం పరమాత్మ యొక్క సేవకు అనుకూలంగా ఉండాలని ప్రార్థించే పద్ధతిలో దాన్ని తెలియజేసి చివరిగా భగవంతుడు నన్ను అనుగ్రహించాడు అని శనియోగం అనేటువంటి దశకంలో వల్ల అనుగ్రహించి ఎవరైతే ఈ దివ్య ప్రబంధాన్ని భావన చేస్తారో వారు ప్రత్యేకంగా పరమాత్మ యొక్క సన్నిధిలోనే ఉండి కైంకర్యం చేస్తూ వారు సుఖిస్తారు. దాంతో దివ్య ప్రబంధాన్ని పూర్తి చేశారు. ఇది పెరియాడు వార్ల యొక్క వైభవం. వారి దివ్య ప్రబంధం ప్రత్యేకంగా నారాయణంలో మనం వ్యాస పదవిని అలంకరించినటువంటి ఎలా అయితే నాథములు
వేదవ్యాసుడు ఎలా అయితే వేదాన్ని 4గా విభజించారో అలాగే ఏ దివ్య ప్రబంధం ఎక్కడ ఉండాలో నిర్ణయించిన వారు నాథములుగా ఉండేవారు. ఇవాళ నాలాయిరంలో 4000 గ్రంథంలో మొదలాయిరంలో మిగతావి కాక ప్రత్యేకంగా పెరియాడు తిరుపల్నాడు వెంటనే పెరియాడు వారి తిరుపతి. ఇది నాలాయన దివ్య ప్రబంధంలో తేలుకుండేటువంటి స్థానం. మంగళాన్ని కోరడం అనేటువంటిది ప్రధానమైన విషయం. వీళ్ళల్లో కూడా ఏవైనా కార్యక్రమాలు అయితే దంపతులు కూర్చుంటే వధువులు కూర్చుంటే మంగళం పాడుతారు, హారతిస్తారు, దిష్టి తగలకుండా ఉండాలని అంటారు, అలంకరిస్తారు. అలాగే పెరుమాళ్ళకు కూడా మనం సేవ చేసేటప్పుడు ప్రత్యేకంగా ఈ భావనతోటే ఉండాలనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ పెరియాడవార్లు మధురా నగరంలో ఎలా అయితే రాజుగారు వల్లభదేవరాయల వారి ఊరేగింపు తనకు ఏనుగు మీద పట్టపట్ట ఏనుగు మీద చేస్తుంటే పెరుమాళ్ళు ఏం చేస్తే వాళ్ళు స్వామి ఎందుకు వచ్చాడు మీకు ఏం ఆపద కలుగుతుందో ఏం కలుగుతుందో అనే భావనతో చేశారు. కాబట్టి ఈ భావన ఉంటేనే పరమాత్మను మనం అనుభవించగలం. లేకపోతే ఆయన ద్వారా ఏదో పొందాలి అని అనుకుంటే మనం మన కర్మను అనుసరించి ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు. వాళ్ళ తెల్లగాడు ఇచ్చేసిన తర్వాత వెళ్ళిరా అని చెప్పి అంటాడు. కాబట్టి అలా కాకుండా ప్రత్యేకంగా దీన్ని మనం పాటించాలని ఇవాళ పెరియాళ్వార్ల యొక్క తిరునక్షత్ర సందర్భంలో పెరియాళ్వార్ల యొక్క వైభవాన్ని ఎవరైతే అనుభవిస్తారో స్వాతి ఆనిమాసంలో స్వాతి వారు జ్ఞానం కలిగిన వారు, జ్ఞాని ఎట్టి ఒప్పోరిల్లై వారికి సాటి అయిన వారు ఎవరు లేరు అని మనవాళ్ళ మామూలు ప్రత్యేకంగా మంగళాశాసనం చేశారు. కాబట్టి పెరియాళ్వార్లు ప్రతి దశకంలోనూ భగవంతుని యొక్క అనుభవం చేస్తూ చివర ఫలశ్రుతి భాషలలో దీన్ని అనుసంధానం చేసిన వారికి సమస్త మంగళాలు కలుగుతాయి, భగవద్భక్తి కలుగుతుంది. అందువల్ల అది కలగకపోతే అది పాపమని ఆ వినయి పాపం కాస్త ఏమిటి పాపం? భక్తుడుగా ఉండేవాడు ప్రపంచుడికి పరమాత్మను సేవించి మంగళాశాసనం చేయకపోవడమే పాపం. అది తొలగిపోతుందని పల్లాండు దగ్గర నుంచి సైన్యంగ వరకు ఉండేటువంటి ఆచురాల్లో ఉండేటువంటి భావాన్ని మనం ఒకసారి భావన చేస్తే పెరియాళ్వార్ల యొక్క తిరునక్షత్రంలో ఉండే వైభవం, ఆ పెరియాళ్వారి తిరుమలలో ఉండేటువంటి గొప్పతనం మనకు తెలుస్తుంది. ఇది అనుష్ఠానంలోనే మనకు ఉంది. మన పెద్దలు ఏర్పాటు చేశారు. ఏం చేసినప్పటికీ మంగళంతో ప్రారంభించాలి, మంగళ మధ్యంగా ఉండాలి, మంగళాంతంగా ఉండాలి. మహాభాష్యంలో పతంజలి అలాగే అనుగ్రహించారు. ఆ కార్యక్రమాలన్నీ చక్కగా దిగ్విజయంగా జరుగుతాయి. చేసేవారికి ఒకనొక అతిశయం వస్తుంది అని ఇంతకుముందే జానకమ్మ గారు తెలియజేశారు. ఆషాఢ మాసంలో శివోదయ ఆహారంలో మన వెంకటాచార్య స్వామి వారి యొక్క తిరునక్షత్రం జరుగుతుంది. వారు విజయనగర ప్రబంధ గోష్ఠిని నిత్య విభూతిగా చేశారన్నమాట. వల్ల అంతకుముందు ఎంతమంది పెద్దలు ఏం చేసినప్పటికీ ఒకరో ఇద్దరో ఏదో సంప్రదాయంలో కానీ సామూహికంగా అందరూ కూడాను ఒక పద్ధతిలో కూర్చొని ఎలా అయితే సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి సభ్యులు జానకమ్మ గారి యొక్క కటాక్షంతో వారి యొక్క ప్రవచనంతో ఏకముఖంగా ఉండి భగవద్ అనుభవం చేస్తున్నారో అలా భగవద్ అనుభవం చేసేటట్టుగా వారు చేశారు. అందువలన మన సంప్రదాయానికి మనవాళ్ళ మామూలు చాలా ముఖ్యం. కాబట్టి ఆ నక్షత్రంలోనే మూలం మన యొక్క అభివృద్ధికి కారణంగా మూలగా ఉండేటువంటి మూలలో వారు అవతరించారు. వారి ద్వారా ఉత్తేజాన్ని పొంది ఉభయ వేదాంతాల్లో ఉండేటువంటి విషయాలన్నింటినీ కూడా గ్రహించి జానకమ్మ గారు ఆ జ్ఞానధార ఏదైతే ఉన్నదో అది మధ్యలో లోపించకుండా ఇక్కడ ఉన్నప్పటికీ ప్రసార మాధ్యమాల ద్వారా మీ అందరికీ కూడా అనుగ్రహిస్తూ మాబోటి ఏదో కొంచెం కించిజ్ఞులుగా ఉండేటువంటి వారిని కూడా దీనిలో అనుభవింప చేయడానికి తగినట్టుగా ఆహ్వానించి చేసిన దానికి మీ అందరికీ కూడాను ప్రత్యేకంగా జానకమ్మ గారికి మంగళాశాసనాలు చేస్తూ నేను నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. శ్రీమతే రమ్యజా మాతృగుణీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాతి నిత్యశ్రీ నిత్యమంగళం. సోహన్ స్వామి
వారు చెప్పిన మాటలలో చమత్కారం గమనించి ఉంటారు. మనం చాలా మేధావులం. వారు ఇందులో అవకాశాన్ని పొందేరు అని మన యొక్క అతిశయాన్ని చమత్కారంగా చెప్పడంలోనే తెలుస్తోంది. పెద్దలైన కొద్దీ ఎలాంటి వినయాన్ని మనం పొంది ఉండాలి అనేదాన్ని అత్యద్భుతమైనటువంటి రీతిలో పెరియాళ్వారి తిరుమల దివ్య ప్రబంధ సారాన్నంతటినీ మనకి అందించినటువంటి స్వామివారి పాదారవింద సన్నిధిని దాసోహ సమర్పణం చేసుకుందాం. అయితే గమనించారో లేదో అందరూ, భగవంతుడు ఎప్పుడూ కూడా లక్ష్మీ విశిష్టుడయ్యే ఉంటాడు. ఆమె ఎప్పుడూ అనపాయనిగానే ఉంటుంది. ఏ అవతారాన్ని ధరించి వచ్చినా విడవకుండా వస్తూనే ఉంటుంది. ఒక్కొక్కప్పుడు తానే ముందుగా వస్తాను అని అన్నట్లుగా ఉంటుంది అని మనం తెలుసుకుంటాం కదా. ఇప్పుడు అమ్మగారు పక్క నుంచి తొంగి తొంగి చూస్తూ ఉంటే, వామనావతారంలో లక్ష్మీదేవి కూడా అలాగే తొంగి తొంగి చూసిందిట. ఎక్కడెక్కడైనా అవకాశం ఉందేమో, ఏ అవతారంలోనైనా కనపడడానికి అవకాశం ఉందేమో, కానీ బ్రహ్మచారి వేషంలో ఉన్నవాడు పత్ని సమేతుడుగా ఉండడానికి అవకాశం లేదు కనుక కనపడద్దు కనపడొద్దని దాస్తున్నాడుట ఆయన. తొంగి తొంగి చూస్తోందిట ఆమె. హరిహరి సిరి ఉరమునగల హరి అని ఆమె అక్కడ ఉంది అని గమనించి పెద్దలందరూ కూడా ఆమెని కూడా సేవిస్తారు. అలాగే సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి వాళ్ళ మా అమ్మగారిని కూడా అలాగే ముందు పక్క నుంచి తొంగి తొంగి చూస్తూ ఉంటే సేవించాం. అమ్మగారు ఇవాళ ఇద్దరు లక్ష్మీనారాయణులలాగా మనకి దర్శనం ఇస్తున్నారు. స్వామివారి సౌలభ్యం వేరు, అమ్మగారి ఆత్మీయత వేరు. ఆదరంగా మాట్లాడే ఆ మాటలు కానీ, ఆ పలకరింపు కానీ, ఆ కష్ట సుఖాలని ఎరిగి మనసెరిగి ఆమె లాలించేటటువంటి తీరు కానీ, ఇవన్నీ నేను అనుభవించాను. వారింటికి వారి ఆడపిల్లల కంటే ఎక్కువ నేనే వెళ్ళానేమో నాకు అనిపిస్తూ ఉండేది ఒక్కొక్కసారి. అలా ఆ మహానుభావులు, ఆ దంపతులందరూ కూడా నన్ను ప్రేమించారు. నాకు ఒక మంచి మార్గాన్ని చూపించారు. ఆ మార్గంలో నడవడానికి తగినటువంటి ఒక శక్తిని అందించారు. అందుకే వారిని తలుచుకుంటే ఎందుకో ఒకసారి సేవిస్తే బాగుండు, చూస్తే బాగుండు అని బాగా అనిపించింది. మంచలో మంచి తీర్థాన్ని తీసుకుంటున్నటువంటి స్వామివారిని చూస్తూ ఉంటే, ఈ స్వామివారే గంటలు 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 ఉదయం సాయంకాలం కూడా కదలకుండా కూర్చొని అలా సభలని నిర్వహించినటువంటి వైనం గుర్తొచ్చింది. అలా అంత ఓపికగా కూర్చున్నప్పుడు ఎంత ఆ ప్రశాంతంగా ఉంటారో చివరి వరకు కూడా అలాగే నిర్వహించేటటువంటి వారు. మా తండ్రి గారి తిరునక్షత్ర ప్రయుక్తంగా నిర్వహించుకున్నటువంటి సభలు, ఆలయాల్లో సేవల గురించి వేరే చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. ఇందాక వారు విన్నపం చేశారే, పట్టినం కాపే అన్నట్లుగా దేహం కాబట్టి ఏవో చిన్న చిన్న ఇబ్బందులు కలిగిన ఆ దంపతులు ఇద్దరూ కూడా స్వామి పాదార విందాలని ఆశ్రయించి స్వామి సేవలో తమ జీవనాన్ని సఫలం చేసుకున్నారు కాబట్టి ఆ కాపు వారికి ఎప్పుడూ ఉంది. మళ్ళీ చక్కటి ఆరోగ్యాన్ని సంతరించుకొని ఇలాగే మనందరినీ అనుగ్రహించాలి అని పెరుమాళ్ళని ప్రార్థిస్తూ, మా అమ్మగారిని కూడా ఒక 2 మాటలు మాట్లాడమని, ఆమె గొంతు ఉంది, వినాలని ఉంది, అందుకని ఒక్క 2 మీకు తోచిన విషయం ఏం అక్కర్లేదు, గోష్ఠిని ఉద్దేశించి తల్లిగా మీరు ఒక 2 మాటలు మాట్లాడాలి అని విన్నపం. మ్యూట్ లో ఉన్నారమ్మా, మ్యూట్ లో ఉన్నారు. సుధాకర్ అన్మ్యూట్ చేయండి. చూడు వచ్చిందమ్మా. మీ గోష్ఠిని సేవించాలనే ఆశ నాకు తీరక అలా తొంగి తొంగి చూడాలనుకుంది. నువ్వు మటుకు కనపడలేదు నాకు. అమ్మా, పెరియాళ్ళ వాళ్ళ ఆశీర్వచనం నాకు కూడా కలుగజేసావు తల్లి. అమ్మా, ఇంతటి భాగ్యం నీ ద్వారా కలిగిందంటే ఇంకా అంతకంటే ఏం కావాలి నాకు. చాలా సంతోషం అమ్మా. చాలా కనిపించేదా అమ్మా? చాలా సంతోషంగా ఉంది మీ ఇద్దరిని ఇలా సేవించుకోవటం. చూసారా, అమ్మగారికి స్వామివారికి ఉండేటటువంటి తేడా ఏంటంటే, నేను వారిని ఎన్నోసార్లు ప్రార్థించాను, స్వామి జానకమ్మ గారు అనకండి, నువ్వు అనొచ్చు, నన్ను మీరు మన్నించద్దు అంటే కూడా స్వామివారు ఎప్పుడు అందరినీ, మా ఇంట్లో అందరినీ కూడా చాలా చిన్నవాళ్ళైనా వాణి గారు, జానకమ్మ గారు, సౌమిత్రి గారు, హరిప్రియ గారు ఇలాగే వారు వ్యవహరిస్తారు.
కానీ మా అమ్మ అలా కాదు, చూసారా, నిన్ను చూద్దామని అని ఆ ప్రేమ ఆదరణ అది వినాలని అమ్మని మాట్లాడమన్నాను. అలాంటి ప్రేమమూర్తులను సేవిద్దాం. మా గోష్ఠికి మీ మంగళాశాసనాన్ని అనుగ్రహించినందుకు చాలా సంతోషం తల్లి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అనుకోవద్దు, కానీ మిమ్మల్ని సేవించడం, మీ మాట వినడం కూడా చాలా సంతోషం. గోష్ఠికి నా మాట కాదు, మీ గోష్ఠిని అందరినీ ఒకసారి చూడాలనే ఇక్కడ చాలా చాలా ఆనందం. ఇక మన వెంకటాచార్య స్వామి గారు ఏం చేశారు? స్వామి మీరు స్వామి దాసోహం ఆచార్యులను సేవిస్తూ మైమరిచిపోయి ఉన్నారో ఏంటో, మమ్మల్ని కూడా ఒకసారి కటాక్షించాలని వారిని సేవిస్తూ నేను మీ సూక్తులతోటి మైమరిచి ఆస్వాదిస్తున్నా. స్వామి మీ వీడియో కనపడడం లేదు, ఆడియోవి వినిపిస్తుంది. దాసోహం స్వామి, దాసోహం. ఇవాళ మాకు పండగ. గురు శిష్యులను ఇద్దరినీ కూడా ఒకే వేదిక మీద సేవించుకోగలిగే భాగ్యం మళ్ళీ మాకు లభించింది. ఇలా అది విశేషమైనటువంటి రోజున దేవరవారిని సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి సాదరంగా ఆహ్వానిస్తూ మీ శ్రీ సూక్తులను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. గురుముఖమనధీచ్య ప్రాహ వేదానశేషాన్ నరపతి పరిక్లుప్తం శుల్కమదాతు గామః స్వసురమరవంజం రంగనాథస్య సాక్షాత్ ద్విజకులతిలకం తం విష్ణుచిత్తం నమామి. ఆత్రేయవంశవనధేః కుడురాజమార్యం రామానుజార్యతనయం సుగుణైకరాశిం శ్రీనారసింహ పదపంకజచంచరీకం శ్రీవేంకటార్య గురువర్యం అహం ప్రపద్యే. ముందుగా ఇక్కడ మనందరినీ తమ యొక్క శ్రీ సూక్తులతోటి కటాక్షించినటువంటి స్వామివారి యొక్క తిరువిడహళ్లలో, అలాగే పక్కనే మా అమ్మగారు కూడా ఆవిడ్ని సేవించాలి వెళ్ళాలి అనుకున్నాను, కానీ అవకాశం చిక్కలేదు. ఇద్దరిని ఎలా సేవించాలి, ఫోన్లో వీడియో కాల్ చేద్దామంటే ఇబ్బంది పడతారేమో అని సేవించలేదు. ఆ భాగ్యం ఇప్పుడు జానకమ్మ గారు ఏదైనా ఒక పని చేస్తే అది బహుముఖీనమైనటువంటి ప్రయోజనాలను అందిస్తుంది. అందులో పాల్గొన్న వాళ్ళకు కూడా, అందులో నాకు కూడా ఈ విధంగా ఒకానొక స్వామివారిని సేవించడం, అమ్మగారిని సేవించడం ఒకానొక ప్రయోజనాన్ని అందించింది జానకమ్మ గారి యొక్క ఈ కార్యక్రమం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి ద్వారా శ్రీరంగరాజ స్తవ ఉత్తర శతకాన్ని పూర్తి చేసుకుని పెరియాళ్ళవారి తిరుమడిలోకి ప్రవేశించారు. ఈ పెరియాళ్ళవారి తిరుమడి కాలక్షేపాన్ని, గ్రంథాన్ని వ్యాఖ్యానం మీద అందించేటటువంటి జానకమ్మ గారి కంటే దాన్ని శ్రవణం చేసేటటువంటి మీరు అదృష్టవంతులు. ఈ సన్నివేశాన్ని తలుచుకుంటే నాకు ఒకనొక సన్నివేశం జ్ఞాపకం వస్తుంది. కొన్ని సూక్తులు ఆడవారు చెబితేనే బాగుంటుంది. పురుషులు కొన్ని అంశాల జోలికి, ఉపన్యాసాల జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే ఆ సూక్తులలో ఉండే మాధుర్యం ఏదైతే ఉందో, ఆ మార్దం ఏదైతే ఉందో, ఆ మాధుర్యము మార్దము రెండూ అమ్మ హృదయం కలిగిన వారు చెబితేనే ఆ వాత్సల్యం అందుతుంది, లేకపోతే అందదు. భగవద్ రామానుజుల వారిట ఒకానొక సందర్భంలో కూరత్తాళ్వాన్ ద్వారా తిరువామిడి దివ్య ప్రబంధానికి కాలక్షేపాన్ని వింటే బాగుంటుంది అని భావించారు. భావిస్తే కూరత్తాళ్వాన్ని భగవద్ రామానుజులు మాకు మీరు తిరువామిడిని కాలక్షేపం అనుగ్రహించండి అని ప్రార్థిస్తే అనుగ్రహిస్తారా కూరత్తాళ్వాన్? ఆ మాట వినగానే మైలుదూరం పారిపోతారు. దేవరవారికి నేను కాలక్షేపం చెప్పడం ఏమిటి అని. అందుకే ఏం చేశారంటే ఎంబెరుమానార్లు ఒక పథకాన్ని రచించారు. ఎంబార్ మొదలయాండాన్ మొదలైనటువంటి పెద్దలను ముందుకు తోసి వారిని అడగమని, వారి కాలక్షేపం చెబుతూ ఉంటే ఒక కిటికీలో గవాక్షంలోంచి వీరు వింటున్నారట కాలక్షేపాన్ని.
వారు కాలక్షేపం ప్రారంభించారు, అనుగ్రహిస్తున్నారు. ఇంకా ప్రారంభంలోనే తిరువాయుముడి దివ్య ప్రబంధంలో ఉండే మొట్టమొదటి పాసురాన్ని కాలక్షేపం అనుగ్రహిస్తూ ఉంటేనే ఆళ్వార్లకు వ్యామోహం కలిగి ఆళ్వార్లు కళ్ళు తిరిగి పడిపోతే భగవద్ రామానుజులు గౌబా వచ్చి లేవదీసి ఆళ్వానే అని వారిని సంబోధించారు అని మనకి తెలుసు. ఈ ఐతిహ్యం మీ అందరికీ తెలుసున్నదే. ఇదిగో ఈ భావన నాకు చిన్నజీర స్వామి వారు భగవద్ విషయ కాలక్షేపాన్ని అనుగ్రహిస్తున్నప్పుడు శంషాబాద్లో ఒకసారి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు అక్కడ ఆ కాలక్షేపం, వారు చెప్పే కాలక్షేప ప్రక్రియను చూచి, వారు అందించే ప్రక్రియను చూచి కూరత్తాళ్వానే మరలా వారు కూరత్తాళ్వాని కాలక్షేపం అనుగ్రహించినప్పుడు ఈడు వ్యాఖ్యానం లేదు. చిన్నజీర స్వామి వారు అనుగ్రహించేప్పుడు ఈడు వ్యాఖ్యానం ఉన్నది. ఈడు వ్యాఖ్యానాన్ని ముందు పెట్టుకుని అద్భుతమైనటువంటి రీతిలో మృదు మధురంగా జీరస్వామి వారు అందిస్తుంటే మరలా కూరత్తాళ్వానే ఈడు వ్యాఖ్యానాన్ని అందించడానికి అవతరించారా అన్నట్టుగా భావన కలిగింది. ఇదిగో మరలా పెరియాళ్ళవారు తిరుమొഴി అనేటటువంటి ఈ గ్రంథం చాలా చాలా మృదువైనటువంటి సెందమిళ్ళని, సెందమిళ్ పాడువారని మొదలాళ్ళవార్లను అన్నారు, కానీ వీరిని కూడా అలాగే అనాలి. పెరియాళ్ళవార్లు కూడా మృదువైనటువంటి పాసురాలు, భాష మృదువైనదే, భావాలు చాలా మృదువైనవే. ఇక పాసురాలు కూడా 3వ పద్యం దాకా చిన్న చిన్న పాసురాలు ఉంటాయి. 3వ పద్యం దగ్గర నుంచి ఇంకా 4లోకి వచ్చేసరికి చాలా పెద్ద పెద్ద వృత్తాలు ఉంటాయి. చాలా విషయాలు కూడా చాలా గంభీరంగా ఉంటాయి. అందులో ఇంచుమించుగా 3వ పది వరకు చెప్పినటువంటి విషయాలు కూడా కృష్ణ పరమాత్మ యొక్క బాలచేష్టితాల్ని అత్యద్భుతమైనటువంటి రీతిలో చాలా మృదువుగా మధురంగా మనకు అందించారు. నిజానికి యశోదమ్మ బాలకృష్ణుడి యొక్క వైభవాన్ని ఎంతలా అనుభవించలేదేమో అని భాగవతాది గ్రంథాలు, పోతన భాగవతం చూసినా అలాగే మూల భాగవతాన్ని చూసినా ఇంత అందంగా అనుభవించలేదేమో అని అనిపిస్తుంది. ఈ అనుభవం మనకు అందాలంటే జానకమ్మ గారు లాంటి వారు చెబితేనే, మాతృహృదయం కలిగిన వారు చెప్తేనే ఆ అనుభవం అందుతుంది. అందుకు అక్కడ ఎంబెరుమానార్ కూరత్తాళ్ళం ద్వారా వినాలనుకున్నది బహుశా పెరుమాళ్ళు లేకపోతే వెంకటాచార్య స్వామి వారు, వారి తండ్రి గారు విజయనగరం గోష్ఠికి ఆచార్యులు అయినటువంటి వెంకటాచార్య స్వామి వారు మా అమ్మ ద్వారా ఈ గ్రంథాన్ని నేను వినాలని అనుకున్నారేమో ఈ గ్రంథం ప్రారంభించాను. చాలా అద్భుతమైనటువంటి గ్రంథం. నాకు వన్నమాడంగల్లో ఒక 2 పాసురాలు చాలా 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 ఆశ్చర్యాన్ని కలిగించాయి. పోతన బహుశా ఈ భావాలన్నీ, తన భావాలన్నీ పెరియాళ్ళ వార్ల యొక్క తిరుముడిలోంచే స్వీకరించాడేమో అని అనిపిస్తుంది. ఆళ్ళవార్ల భావనలోంచే స్వీకరించాడేమో అని అనిపిస్తుంది. సరే, అది కాసేపు పక్కన పెడితే పోతనకి అందని అనుభవం, పోతన కూడా అంత అందంగా అనుభవించలేనటువంటి ఒకానొక వైభవం పెరియాళ్ళ వార్లు దీంట్లో వన్నమాడంగళిషుడు అనేటటువంటి దేశకంలో మొట్టమొదటి దేశకంలోనే చూడండి, ఉపన్యాస ప్రారంభంలోనే మెరుపులు పిలిపించినట్టుగాను ప్రారంభంలో కొన్ని మెరుపులు, మధ్యలో కొన్ని మెరుపులు, చివరిలో కొన్ని మెరుపులు మెరిపిస్తూ ఉంటారు. అన్ని మెరుపులు కొంతమందికే ఉంటాయి, కొంతమంది మధ్య మధ్యలో అప్పుడప్పుడు కొన్ని మెరుపులు మెరిపిస్తారు. అలా మొట్టమొదటి దేశకంలోనే విశేషమైనటువంటి ఒకానొక వైభవాన్ని చూపించారు. మన ఆళ్ళవార్లందరికీ ఒక అలవాటు ఉంది. ఆడవాళ్ళకి ఏ అలవాటో ఆళ్ళవార్లకు కూడా అదే అలవాటు. ఆడవాళ్ళకి ఏమిటి అలవాటు? ఏదైనా ఒక మంచి వస్తువు కనుకుంటే పేరంటం పెట్టడం వాళ్ళకి అలవాటు. ఒక మంచి వస్తువు కనుక ఉందనుకోండి, వెంటనే దాన్ని ఏం చేస్తారు, అమరక్కలందరినీ పిలిచి పేరంటం పెట్టి ఏదో వంకని ఆ పేరంటం పసుపు కుంకం వచ్చి తాను కొనుక్కున్న రవ్వను లెక్కలేసి చూపించేయాలి. చూపించేసేటప్పుడు పేరంటం అవుతుంది, రవ్వను లెక్కలేసి ప్రదర్శన అవుతుంది. ఆళ్ళవార్లు ఈ పద్ధతిలో పెరుమాళ్ యొక్క వైభవాన్ని పేరంటం పెట్టి మరి అందరికీ దర్శింపజేయడం అనేటటువంటిది మొత్తం ఈ 12 మంది ఆళ్ళవార్లకి ఉన్నటువంటి ఒకానొక అలవాటు. ప్రపంచ జనకూటస్థులుగా ఉండేటటువంటి నమ్మాళ్ళ వార్లే పెరుమాళ్ యొక్క వైభవాన్ని రండర్రా అందరూ సేవించాలి అని తమ అనుభవాన్ని కూడా పక్కన పెట్టి సంసారాలందరినీ దిద్దుబాటు చేసి వీడిమిన్ మొత్తం అని చెప్పి సంసారం దిద్దుబాటు చేసి తర్వాత
పత్తుడై అనేటటువంటి దశకంలో కృష్ణ వైభవాన్ని చెప్పారు. అంటే ఈ కృష్ణ వైభవం ఏదైతే ఉందో ఈ కృష్ణ వైభవం అందరూ అనుభవించాలి అని ఉయ్యరవరలో పరత్వానుభవం చేసిన ఆళ్ళవార్లు తా అనుభవాన్ని కాసేపు పక్కన పెట్టి పేరంటం పెట్టి, అంటే చేతనులందరినీ, అందరూ స్త్రీలే కదా, జీవాత్మలందరూ స్త్రీలే కదా, సవాసుదేవహాయక పురుష ఉచ్యతే గనక స్త్రీప్రాయమితరం జగతే అందరినీ పిలిచి ఇదిగో దర్శించండి, ఇదిగో దర్శించండి, రోటికి కట్టుబడినటువంటి వృత్తాంతాన్ని చెబుతున్నాను దర్శించండి అని అందరూ దర్శించేటట్టుగా ఆ వృత్తాంతాన్ని అందించారు. ఇక అంగిగా ఉండే నమ్మాళ్ళ వార్లు కాదు, అంగంగా ఉండే తిరుమంగయాళ్ళ వార్లు కూడా ఇదే కార్యక్రమం. తాము దర్శించిన తిరుమంత్రం ఏదైతే ఉందో, తాము దర్శించినటువంటి ఆ మంత్రము మంత్రార్థాన్ని కూడా నామం సొన్నోం నమనమురమిన్, మనందరం కలిసి చెప్దాం రండి, మనందరం కలిసి చెప్దాం రండి అని చెప్పి అందరినీ పిలిచి ఆ గుణానుభవం చేశారు. వీరు పేరండం పెట్టారు. పరాంకుశ నాయిక ఈవిడ పరకాల నాయిక, పరకాల నాయిక పేరండం పెట్టింది, పరాంకుశ నాయిక పేరండం పెట్టింది. మరి వీళ్ళిద్దరూ పేరండం పెడితే మరి పెరియాళ్ళు వాళ్ళు పెట్టరా పేరండం? పెరియాళ్ళు వాళ్ళు ఇంకా బ్రహ్మాండమైనటువంటి పేరండం పెట్టారు. ఏమిటా పేరండం అంటే, కృష్ణావతారం జరిగింది తిరుక్కోటియూరులో అని ఆళ్ళవార్లు అనుగ్రహిస్తూ, ఆ తిరుక్కోటియూరులో కృష్ణావతారం జరిగిన తర్వాత కృష్ణ పరమాత్మకి నీళ్లు పోసేటటువంటి సన్నివేశాన్ని ఆగలేక అదే దశకంలో అనుగ్రహించారు. నిజానికి ఈ నీళ్లు పోసేటటువంటి కార్యక్రమం తరువాత దశకంలో చెప్పాలి. ఎందుకంటే ఆ తరువాతి దశకంలో రండి పాద కమలంగల్ కాణీరే పవళవాయి వందు కాణీరే అని పదకమలాల్ని సేవించండి, ఇదిగో అందమైనటి ఎర్రటి అధరాల్ని సేవించండి, రండి ఆయన యొక్క బొజ్జని సేవించండి, ఆయన కంఠాన్ని సేవించండి, ఆయన తిరుమేనిని సేవించండి అని ఒక్కొక్కటి చెబుతూ 20 పాసురాలు తృప్తి కలక్క, 10 పాసురాలతో తృప్తి కలక్క 20 పాసురాలు అనుగ్రహించారు. 2000 పాసురాలు చెప్పినా, 2 కోట్ల పాసురాలు చెప్పినా ఆయన దివ్యమంగళ విగ్రహ సౌందర్యం పూర్తి కాదు కనుక 10 పాసురాలతో చెబితే తృప్తి కలగదని ఇంకో 10 కలుపుకుని 20 పాసురాలు చెప్పారు. అక్కడే ఈ స్నానం వైభవం కూడా చెప్పచ్చు. పిల్లలకి నీళ్లు పోసేటప్పుడు ఆ పిల్లల్ని చక్కగా ముందు నూనె రాసి చేసే కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. ఆ పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు ఉండేటటువంటి సౌందర్యం చెప్పేటటువంటి సేదక్కడలనేటటువంటి దశగాన్ని వదిలిపెట్టి ఈ దశకంలోనే అవతారాన్ని చెప్పే దశకంలోనే కృష్ణ పరమాత్మ యొక్క తీర్థమాడే కార్యక్రమాన్ని కూడా చేర్చేసి చెప్పేశారు. 8వ పాసురంలో కయ్యం కాలం నిమిర్తి గడార నీరు పయ్య వాటి పసుంసర మంజల అయ్యనావడిత్తానకు అంగాండిడ వయ్యమేళం కండాళ్ పిల్లవాయుడే. కయ్యం కాలు నిమిర్తి, ఎప్పుడైనా చంటి పిల్లలకి నీళ్లు పోసిన అనుభవం గోష్ఠిలో ఉన్నవాళ్ళు 90% స్త్రీలే గనక, అంటే ఇప్పుడు వాళ్ళకి తెలియదు అనుకోండి, పని వాళ్ళని పెట్టి నీళ్లు పోయించుకోవడం అలవాటు అయిపోయింది. మన చంటి పిల్లలకి మన మనవలకి మన చేతితోటే నీళ్లు పోసేటటువంటి అవకాశాన్ని భాగ్యాన్ని చాలా మంది కోల్పోయారు. కాళ్ళు ఇలా గట్టిగా పట్టుకుని ఇలా రాస్తారు, సాగాలంటారు, అవయవాలు సాగాలి. అలా సాగడం కోసం చేతులు పట్టుకుని ఇలా గట్టిగా నూనె రాస్తారు, సాగదీస్తారు. ఆ తర్వాత చేతులు ఇలా అంటారు, మళ్ళీ ఇలా అంటారు, మళ్ళీ ఇలా నెత్తిమే పెడతారు, మళ్ళీ ఇలా అంటారు. అలా అవయవాలు సాగడానికి చేసే కార్యక్రమాలన్నీ కయ్యం కాలం నిమిర్తు ఆ కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత ఏం చేసిందిట, చంటి పిల్లలకి నీళ్లు పోసినప్పుడు పాచి తీసే కార్యక్రమం ఒకటి ఉంటుంది. మనమైతే టంగ్ క్లీనర్ తోటి నాలుగు గీసుకుంటాం. పిల్లలకి ఇంకా ఆ అవకాశం ఉండదు కనుక వాళ్ళకి ఏం చేస్తారంటే ఆనమ్మ అంటారు. వీడు ఆ అంటే ఆ నోట్లో పసుపు రాసి ఇలా వేలు ఇలా మడుస్తారు, చూపుడు వేలు ఇలా మడిచి ఆ చూపుడు వేలుతో ఇలా నాలుగు మీద మెల్లిగా సుతారంగా ఆ పాచిని పసుపుతో సహా లాగేస్తారు. అలా పసుపు రాసి నాలుగుకి పాచి తీద్దాము అని చెప్పి పాపం ఈ అనుకున్నది ఎవరు, యశోదమ్మ. అంటే యశోద భావనతో ఉండే పెరియాళ్ళు వాళ్ళు అనుకున్నారు. అనుకుని ఏమన్నట్ట, అంగాండిడ ఆనమ్మ అంది. అంటే ఆ అన్నాడు. ఆ అనగానే ఈవిడ ఢామ్ అని పడిపోయింది. ఇదేమిటండి ఆంట పడిపోవడం ఏంటండి, వయ్యమేళం కండాళ్ పిల్లవాయుడే. పిల్ల నోట్లో, పిల్లవాడి నోట్లో కాదు, చెప్పడంలో ఉండే సౌందర్యం అది. అనుభవిస్తే అనుభవం తెలుస్తుంది.
పిల్లవాయుడే, పిల్లవాడి నోట్లో కాదు, పిల్ల నోట్లో. పిల్ల నోట్లో అంటే చిన్ని నోట్లో అని అర్థం. అలాంటి చిన్న నోట్లో మొత్తం 7 లోకాలు దర్శింపజేసేట. ఎవరికి? యశోదమ్మకి. యశోదమ్మకి దర్శింపజేయగానే ఆవిడ వెంటనే ఆ అనుభవాన్ని అంతా 10 మందికి పనిచేయాలనుకుంది. మర్నాడే పేరండం పెట్టేసింది. మర్నాటి నుంచి ఏ రోజు స్నానం జరిగినా ఆ స్నానానికి రేపల్లిలో ఉండే గోపికలందరూ హాజరు కావలసిందే, వాళ్ళందరూ దర్శించవలసిందే. ఏ కార్యక్రమాన్ని? నీళ్లు పోసినప్పుడల్లా ఉన్నా లేకపోయినా పాచి తీసేప్పుడు మాత్రం కంపల్సరీగా ఉండాలి. ఎందుచేత తాను ఏ సన్నివేశాన్ని అయితే దర్శించిందో ఆ సన్నివేశం మొత్తం రేపలలో ఉండే స్త్రీలందరూ, గోపికలందరూ దర్శించాలని చెప్పి ఆవిడ తర్వాత పాసురాలు వాయుల్ వయ్యహం కండమడనల్లా ఆయరు పుత్తిరనల్లా అరుంతైవం అన్నారు. వాయుల్ వయ్యహం కండమడనల్లా, ఆ నోట్లో అంటే ఆ చిన్న పిల్లవాయు ఉన్నారు కదా, పిల్లవాయులో ఆ నోట్లో, పిల్ల నోట్లో ఈ 7 లోకాలని దర్శించినటువంటి ఆడవాళ్ళందరూ ఏమన్నారట? ఆయన నోరు తెరిచాడు, వీళ్ళు కూడా హా అని నోరు తెరిచాడు. చూడండి, మనకి ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, అవాక్కయ్యారా అని. అలా అవాక్కైపోయారు వీళ్ళందరూ. దేనికి అవాక్కైపోయారు? ఆ పిల్లవాడి నోట్లో 7 లోకాలని చూచి అవాక్కైపోయారు. అవాక్కైపోయి అన్నారట, ఆయరు పుత్తిర. చూడండి, చెప్పడంలో కూడా ఆయరు, ఆ నోరు ఎలా తెరిచారో ఆ నోరు చెప్పేశారు అన్నమాట. ఆయరు పుత్తిరన్ అరుందైవం. ఈయన ఆయరు పుత్తిరన్ అల్లం, ఆయరు గొల్లపుత్రుడు కాడు, అరుందైవం, అరుదైనటువంటి ఒకనొక దైవం అండి. సర్వేశ్వరుడిగా ఉండేటటువంటి శ్రీమన్నారాయణుడే ఇదిగో ఈ రేపల్లిలో ఈ గొల్ల బాలకుడుగా, ఈ చిన్ని కృష్ణుడుగా అవతరించాడు అనేటటువంటి విషయాన్ని ఆ గోపికలందరూ చెప్పారు, లోకమంతా ప్రచారం చేశారు అని. అలాగా పేరంటం పెట్టి తాను ఏ వైభవాన్ని అయితే చవిచూచిందో, ఏ అనుభవాన్ని అయితే తాము అనుభవించిందో ఆ అనుభవం మొత్తం లోకానికి అంతటికి అందించాలి. ఆండాళమ్మ వారు కూడా అదే కదా, నేరాడ పోదువీరు పోదుమిను, ఎక్కడి నుంచి వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వచ్చింది. పల్లాండలో కూడా అదే కదా, మొత్తం అందరినీ ఒక్కొక్కరిని కైవల్యం కోరేవారు, ఐశ్వర్యం కోరేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ వరుసగా కలుపుకుని చివరికి చూండిరిందేత్తేవారు పల్లాండే. అందరూ చుట్టుముట్టి పల్లాండి చెయ్యాలి అనేటటువంటి విశాలమైన భావన కలిగిన వారు కనుక పోతన గారికి ఈ భావన కలగల. వ్యాస మహర్షికి భావన, తాను దర్శించాడు తప్ప అందరికీ దర్శింపజేయాలనే భావన కలగల. ఇక్కడ యశోదా భావనతోటి ఉన్నవారు పెరియాళ్ళు వాళ్ళ కనుకనే మనకి ఆ భాగ్యం మనకి కలిగింది. ఇగో ఆ పెరియాళ్ళు వాళ్ళ వైభవాన్ని అంతా యశోదమ్మ తాను దర్శించి ఆ గోపికలకి అందరికీ దర్శింపజేసినట్టుగా మన జానకమ్మ గారు మీ అందరికీ దర్శింపజేస్తున్నారు. ఇంకొక సూక్తిని చెప్పి నేను ముగిస్తాను, టైం కూడా అయిపోయింది. పెరియాళ్ళ వాళ్ళ అనుభవం అద్భుతంగా ఉంటుంది. 4వ పత్తులో లాస్ట్ పట్టవని దశకం, దాంట్లో ఇందాక స్వామివారు కూడా చెప్పారు, వేదాంత విడుపురుడని మేరుడంత విళక్కై విట్టి చిత్తని విరిత్తనని అని చెప్పారు కదా పాసురం. దాని ముందు నేను చెప్తాను, వారు తర్వాత చెప్పారు. ఉత్తర భాగం ఆయన చెప్పారు, పూర్వ భాగాన్ని చెప్తారు. పెరుమాళ్ళను అనుభవించడంలో పెరియాళ్ళ వారిని మించినటువంటి వైభవం ఇంకెవరికి లేదు. అందులో అంటారు, మాలిరంజోల మలయై ఉడయ మలయై. తిరుమాలిరంజోలయలో ఉండేటటువంటి పెరుమాళ్ళని సంబోధిస్తున్నారు. ఏమని సంబోధిస్తున్నారు? మనవాళ్ళు కూడా చూడండి, పిల్లాడిని బాగా ముద్దొచ్చింది అనుకోండి, ఏమంటారు? బంగారు కొండ, రత్నాల కొండ అంటారు కదా. అలాగే ఇక్కడ పెరియాళ్ళ వారు ఏమంటున్నారు? తిరుమాలిరంజోలయలో ఉండే పెరుమాళ్ళని మాలిరంజోలై మలయై ఉడయ మలయై. తిరుమాలిరంజోలై అనేటటువంటి ఒకనొక కొండని కలిగిన బంగారు కొండ అని, కొండ అని ఎవరు అంటున్నారు? తిరుమాలిరంజోలైలో ఉండేటటువంటి పెరుమాళ్ళు. ఈ పెరుమాళ్ళకి అండ తిరుమాలిరంజోలై కొండ. ఈ పెరుమాళ్ళు మనందరికీ కొండంత అండ కనుక తిరుమాలిరంజోల మలయ ఉడయ మలయే
అని 4 మూర్తి తన్నై 4 కడల ముదైన తర్వాత విశేషాలన్నీ చెప్పారు. ఇదే పద్ధతిలో నమ్మాళ్ళి వారు కూడా మనకి నలుకురవం సెల్వం అనేటటువంటి దశకంలో ఎన్నప్పన్ వెనక్క యుగుడాయి సరికదాకా మనకు అవసరం. పొన్నప్పన్ మణియప్పన్ ముత్తప్పన్ ఎన్నప్పనుమా నిన్న పొన్మదిషుడు తిరువిన్నహర్ చేర్ந்தవప్పన్ తన్నొప్పారిల్లప్పన్ ఎన్న అప్పలు వచ్చాయో చూడండి. ఎలాంటి వాడు? ఎన్నప్పన్, పొన్నప్పన్, ముత్తప్పన్, మణియప్పన్, తన్నొప్పారిల్లప్పన్. ఎన్నప్పన్ నా స్వామి నా తండ్రి అయినటువంటి వాడు, పొన్నప్పన్ బంగారు తండ్రి అయినటువంటి వాడు, మణియప్పన్ రత్నాల తండ్రి అయినటువంటి వాడు, ముత్తప్పన్ ముత్యాల తండ్రి అయినటువంటి వాడు, తన్నొప్పారు ఎల్లప్పన్ తనతో సమానమైనటువంటి వారు లేనటువంటి ఒక తండ్రి. ఓ తండ్రి అని ఎంత అందంగా నమ్మాళ్ళి వారు చెప్పారో ఇక్కడ కూడా పెరియాళ్ళ వారు అదే పద్ధతిలో మాలిరంజోల మలయ్యి ఉడయ మలయే తిరుమాలిరంజోలయ్యని కొండని అండగా కలిగిన మాకు అండ అయిన ఓ బంగారు కొండ అని పెరియాళ్ళ వారి లక్షణమైనటువంటి అనుభవం మనకి ఈ పెరియాళ్ళ వారి తిరుమల ద్వారా మీరు పొందాలి అని నేను మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈ గోష్ఠికి కాలక్షేపాన్ని అందిస్తున్న జానకమ్మ గారికి దాసోహాలు అర్పిస్తూ గోష్ఠికి అనేక మంగళాశాసనాలు చేస్తున్నా. జై రామానుజ. చమత్కారానికి పెట్టింది పేరు మన వెంకటాచార్య స్వామి వారు. దానికి గురువర్యులు మన ఆస్థానాచార్య స్వామి వారు. పిల్లవాయులే అని ఇందాక వివరణ చేశారే, ఉలగ ఏழுం కండాళ్ పిల్లవాయులే. అలాగే ఆ గురువర్యులు కూడా ఈ పిల్ల నోట్లో, పిల్లవాయి అంటే చెప్పారు కదా, చిన్న నోట్లోనే మొత్తం అంతా ఉంది అని, ఉభయ వేదాంతాలు ఉన్నాయి అని, వాటిని వెలికి తేవాలి అని ముందుగానే గుర్తించి మంగళాశాసనం చేసి ఈ శిష్య రత్నాన్ని తాము తయారు చేసి లోకానికి అందించినటువంటి మహనీయులైనటువంటి ఆచార్య వర్యులు మన వెంకటాచార్య స్వామి వారైతే ఆచార్యుల యొక్క ఉపకారాన్ని సదా స్మరిస్తూ ఆ ఆచార్యుల యొక్క మనస్సునికి అనుగుణంగా ప్రవర్తిస్తూ వారికి ఆనందాన్ని కలిగిస్తూ ఉండేటటువంటి శిష్యరత్నం మన వెంకటాచార్య స్వామి వారు. ఇవాళ మనం ద్వయాన్ని చూస్తున్నాం, వెంకటాచార్య ద్వయం. అందులో ఇంకో వెంకటాచార్య సంబంధం కూడా ఉండడం చేత ఇది వేదాస్త్రయస్త్రయీ అన్నట్లుగా ఆ మూర్తులని కూడా మనం దర్శించవచ్చాము. ఇవాళ నిజంగా చాలా ఆనందదాయకమైనటువంటి అంశం. రాలేను అన్న మళ్ళీ వస్తున్నారు మన స్వామి మన కార్యక్రమానికి. ఇవాళ 25 జూన్ 25, సరిగ్గా నెల రోజుల సమయం మాత్రమే ఉంది. మళ్ళీ నెల 25 కూడా ఇలాగే భాగవతోత్తములతో కలిసి హాయిగా తిరునారాయణపురం దివ్య క్షేత్రంలో మనం మన ఆచార్య వరివస్యని వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాం. ఏదైనా శుభకార్యం పెట్టుకుంటే ముందుగా దానికి ప్రారంభం చేస్తారు, పసుపు దంచడం అంటారు చూసారా, ఆ పసుపు దంచడం లాంటి కార్యక్రమం ఇవాళ మన చేత చేయించుకుంటున్నాడు పరమాత్మ. మన పంచమ వార్షికోత్సవం ఆచార్య వరివస్యకి ముందుగానే శుభ ప్రారంభాన్ని చేస్తున్నారు. అంకురార్పణ లాంటి ఒక దివ్యమైనటువంటి అనుభవంగా ఈ పెరియాళ్వార్ల తినక్షత్ర మహోత్సవం నాడు ఇలా పెద్దల్ని సేవించుకోగలిగేటటువంటి భాగ్యం కలగడం చాలా సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి వారు చేసుకున్నటువంటి సుకృత ఫలం కాదు, కేవలం ఆచార్య అనుగ్రహం అని భావిద్దాం. చాలా ఆత్మీయత వీరికి కూడా. రాలేనన్నందుకు వారే బాధపడి, సరే పరిస్థితులు ఎలా ఉన్నాయనేది పక్కన పెడితే, మళ్ళీ మనస్సు అనుకూలంగా చేసుకుని వారు ఏం చేస్తున్నందుకు, వారు ఏం చేయకపోతే లాభం ఒకటి వారిని సేవించుకోలేకపోతాం, 2 మన స్థానాచార్య స్వామి వారి మంగళాశాసనాలని మనం వారి ద్వారా అందుకోలేకపోతాం. ఎలా? ఎప్పుడు వారిని కూడా తమతో పాటు తీసుకొని వస్తూ ఉండేటటువంటి ఉపకారం వీరు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఈసారి కూడా మనకి ఆ లోటు లేకుండా వారి మంగళాశాసనాల్ని తాము స్వయంగా తీసుకొని కార్యక్రమంలో అన్వయించడానికి వారు ఏం చేస్తున్నందుకు వారికి
మనం నిజంగా నిజంగా విశేషించి వారికి కృతజ్ఞతలని ముందుగానే మనం తెలియజేసుకోవాలి. ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి వారు. ఎప్పుడూ చమత్కారంగా మాట్లాడుతూనే ఉండాలి. ఎప్పుడూ మనని కాస్త ఆట పట్టిస్తూ ఉండాలి. మనం ఏమన్నా సరే అంత సహృదయంతో దాన్ని వారు స్వీకరిస్తూనే ఉండాలి. ఆ ఉత్సాహ శక్తులు మళ్ళీ వారిలో పరిపూర్ణంగా నిండాలి. మనం ఇలాంటి లాభాలదెన్నింటినో పొందాలి అని పెరుమాళ్ళని మనం ప్రార్థన చేసుకుందాం. అలాగే మన స్థానాచార్య స్వామి వారు చెప్పినటువంటి శ్రీ సూక్తులలో విశేషమైనటువంటి సారభూతమైనటువంటి అంశం ఏది అంటే, వెన్న పూసుకున్న వాళ్ళని దూరంగా ఉంచాలి అని చెప్పడంలో ఉండే అంతరార్థాన్ని గ్రహించి ఎక్కడెక్కడికో పరిగెట్టి వెళ్ళిపోకండి. ఇంట్లో ఉండేటటువంటి అర్చామూర్తిని కానీ, లేదా గ్రామంలో ఉండేటటువంటి ఆలయంలో వేంచేసి ఉండేటటువంటి అర్చామూర్తిని కానీ సేవించి తరిస్తే చాలు. ఆ పరమపదం కూడా ఆ మాటని పెద్దల అనుభవంలో మనం వింటూనే ఉంటాం. అచ్చువై పెతవిరయాన్ పోయ్ అన్నట్లుగా అర్చామూర్తి యొక్క అనుభవంలో తరించినటువంటి పెరియాళ్వార్లు చెప్పిన శ్రీ సూక్తి సారం అర్చామూర్తిలో ఉండేటటువంటి సౌందర్య దర్శనమే అని. అలాగే వారు కూడా నిత్యము ఆ ఆదికేశవ పెరుమాళ్ళని ఎంబెరుమానార్లని నిత్యము దర్శించి తరించి ఉన్నటువంటి వారు కనుక వారు కూడా హాయిగా ఇక్కడే ఉంటారు. అర్చామూర్తి సేవలోనే వారు తరిస్తారు. ఆ సౌందర్య దర్శనమే చెయ్యాలి అని చాలా బాగా అంటే పెద్దలు స్వాపదేశంలో అనుగ్రహించిన ఇటువంటి మహనీయులు దాన్ని సులభంగా మనకు అందించిన నాడు మనం దాన్ని అవగతం చేసుకోగలుగుతాం. అలాగే పేరంటానికి ఇవాళ పెద్దలు వచ్చారు. సాధారణంగా ఆడమలయాళం వస్తుంది పేరంటానికి అని అనుకుంటే నిజంగా అమ్మగారు పెద్ద ముత్తైదుగా ఇచ్చేశారు. వారు ఈ పెద్దలిద్దరూ కూడా ఆశీర్వచనం చేయటం కోసం ఇక్కడికి విచ్చేశారు అన్నట్లుగా ఈ పెరియాళ్వార్ తిరుమడి దివ్య ప్రబంధ కాలక్షేప ప్రారంభ సందర్భంగా వచ్చినటువంటి ఈ తిరునక్షత్రాన్ని విశేషంగా నిర్వహించుకోవాలి అనే ఆశ వారి సహృదయంతో ఇవాళ మనకి నెరవేరింది. వీరిద్దరూ ఎవరు ముందు ఎవరు వెనక అంటే పూర్వవాక్యము ఉత్తర వాక్యము అని చదువుకుంటున్నాం కాబట్టి తర్వాతది ఒకరు చెప్తే ముందుది ఒకరు పూర్తి చేసుకుంటున్నారు. ముందుది ఒకరు చెప్తూ ఉంటే తర్వాత దాన్ని అంత పూర్తి ఇలా చెయ్యాలి అని చెప్తున్నారు. మనఃపూర్వో వాగుత్తర ఒక క్రమం అయితే వాయినాల్ పాడి మనత్తినాల్ సిందిక్క అమ్మ చెప్పింది కాబట్టి దాన్ని సమన్వయం చెయ్యక తప్పదు అన్నట్లుగా అలాంటి ఒక చేర్తి ఇవాళ మనకి తమ దర్శన భాగ్యాన్ని అందించి మనకి మంగళాశాసనం చెయ్యడం సద్గ్రంథాధ్యయన సద్గోష్ఠి వారి యొక్క అదృష్ట విశేషం. ఇవాళ మనం పెద్దల ద్వారా ముందుగా తనయాన్ని విన్నపం చేసుకుందాం. తనయ విన్నపం మంగళాశాసనం అయిన తర్వాత వారికి కృతజ్ఞత నివేదనాన్ని చేసుకుందాం. మంగళాశాసనం చేసుకోవడానికి ముందుగా తనయ విన్నపం చేస్తారు మన పెద్దలు స్థానాచార్య స్వామి వారు. మన చేత ఆ తనయాన్ని అనుసంధానం చేయించాలని ప్రార్థన. వారికి శ్రమ అయితే మన వెంకటాచార్య స్వామి వారు చేయిస్తారు. తనయాన్ని వారు అంటూ ఉంటారు, మనలో మన ఒకరు దాన్ని రిపీట్ చేస్తూ ఉంటారు. మనందరి ఎదురుగా కోశాలు ఉన్నాయి. ఆ కోశాలది పెరియాళ్వార్లు ఏం చేసి ఉన్నారు దాని మీద గ్రంథానికి కూడా మనం మంగళాశాసనం చేసుకుంటూ పెరియాళ్వార్లకి దాసోహ సమర్పణం చేసుకుందాం. తనయాన్ని మన చేత అనుసంధానం చేయించవలసినదిగా పెద్దల్ని ప్రార్థన చేస్తున్నారు. తనయన్ కూడా అందరూ తీసి పెట్టుకోండి అమ్మా. మిథునే స్వాతిజో విష్ణు అదే ఉంటుంది కానీ తీసి పెట్టుకోండి, పక్కన పెట్టుకోండి. హారతి దగ్గర ఉంచుకోండి. కోశాన్ని మీ ఎదురుగా పెట్టుకోండి. ఆ కోశం మీద వేంచేసి మూర్తిమంతులై ఉన్నటువంటి పెరియాళ్వార్లను స్మరించండి. అలాగే గ్రంథమూర్తిగా ఉండేటటువంటి స్వామిని కూడా సేవిస్తూ తనయాన్ని మనం అనుసంధానం చేసుకుందాం. మిథున మాసంలో అరవల్లో ఆని మాసం అంటారు. ఆ మిథున మాసంలో సౌరం ప్రకారంగా మిథున మాసంలో స్వాతిజం, స్వాతి నక్షత్రం అది జ్యోతిష్ స్వరూపంగా ఉంటుందని మనకు జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తోంది. అలాగా లోకానికంతా కూడా వెలుగునిచ్చేటువంటి పరమాత్మ అవతరించినటువంటి కనుక గొప్ప నక్షత్రం నృసింహస్వామిగా ఈ నక్షత్రంలోనే అవతరించాడు.
అలాగే వడకొత్తి మన పెరియాళ్వార్లు ఈ నక్షత్రంలో అవతరించారని ఇవాళ మనం అనుసంధానం చేసుకుంటున్నాం. అలాగే ఈడును వెంచేపు చేసినటువంటి వడకొత్తిరువీధి పిల్లహళ్ అనేటువంటి మహానుభావులు నంబిళ్ళ గారి యొక్క దివ్యానుగ్రహాన్ని పొంది 36,000 ఈడు 36,000 పడిని గ్రంథాన్ని అనుగ్రహించినటువంటి ఆ మహానుభావులు కూడా కృష్ణసూర్యుని వారికి కూడా పేరు. ఇంతకుముందు పెరియాళ్వార్లకు కూడా అదే పేరు. ఆ విధమైనటువంటి పద్ధతిలో కృష్ణుని యొక్క వైభవాన్ని అనుభవించేటువంటి వారు కాబట్టి వారు ఇలాగా పెరుమాళ్లకు అలాగే ఆళ్వార్లకు ఆచార్యులకు అవతారాన్ని ఇచ్చినటువంటి ఒకనొక గొప్ప నక్షత్రం స్వాతిజం. విష్ణో రథాంశం, పరమాత్మ యొక్క విష్ణువు యొక్క రథం. విష్ణు రథం అంటే గరుత్మంతుల వారికి పేరు. సుపర్ణవసు గరుత్మ అన్నది వేదరుక్కు పరమాత్మ యొక్క వైభవాన్ని అంతా కూడా అనుభవిస్తూ చక్కగా ఆయన్ని కాపాడేటువంటి వేదమే పెరియాళ్వార్ల కింద గరుత్మంతుల వారి కింద ఉంటే వారే పెరియాళ్వార్ల కింద అవతరించారు అని వారి వైభవాన్ని చూసినప్పుడు తెలుస్తుంది. ధన్వీనప్పురే శ్రీవిల్లిపుత్తూరు, విల్లు అంటే ధనస్సు. ఆ ధనస్సుతో కూడుకున్నటువంటి ప్రణవోహి ధనుహు శరోహి ఆత్మాని ఓంకారంలో ఉండేటువంటి పద్ధతి వాళ్ళది ప్రణవం అని చెప్పబడుతుంది. ఆ జీవాత్మను బాణం కింద చెప్తారు. ఆ పరమాత్మ ఓంకారం చేత చెప్పబడేటువంటి ఆర్థంగా ఉండేటువంటి పరమాత్మ. ఓంకారానికి శాబ్దంగా జీవుడు అని అర్థం, జీవవాచకం. ఆర్థంగా పరమాత్మ అని అర్థం అన్నమాట. కాబట్టి జీవుడిగా ఉండేటువంటి వాడు పరమాత్మతో చేరాలి, ఆయన అనుభవాన్ని అంతా అనుభవించాలి అని ఈ నగరం తెలియజేస్తుంది. అదే పెరియాళ్వార్లు పుటపత్ర సాయి పెరుమాళ్ళ విషయంలో చేసినటువంటి పద్ధతి. ప్రపంచే అలాంటి ఆచార్యులను అంటే పెరియాళ్వార్లను నేను శరణాగతి చేస్తున్నాను, వారి అనుగ్రహాన్ని నేను పొందాలి. వీరు ఏం చేశారు? శ్వశురం విష్ణోహ శ్వశురం. విష్ణువు యొక్క అంటే పెరుమాళ్లకు శ్వశురం మామగారు అయ్యారు అన్నమాట. ఆండాళ్ళమ్మ గారిని ఇవ్వడం చేత సుడికి కొడుతున్న చేయాలి. ఆమె అలంకరించుకున్నటువంటి మాలను పెరుమాళ్ళకు సమర్పిస్తే పెరుమాళ్ళు చాలా సంతోషించారు. కృష్ణావతారంలో మాలాకారుడు అనేటువంటి భక్తుడు మాలను ఇచ్చాడు, వేసుకున్నాను, కానీ నాకు సంతోషం కలగలేదు. జోగి రాసుకుంటే బూడిదైనట్టుగా భావన, నాయికా భావన లేకుండా అతడు ఇచ్చాడు. ఆ భావనతో ఉండేటువంటి వారు ఎవరైనా నాకు మాలిస్తారా అని అనుకుంటే సాక్షాత్తు భూదేవి అండాళ్ళమ్మ గారిగా అవతరించారు కాబట్టి వారు ఇచ్చారు. అలాగా పెరియాళ్వార్లు మరి మన పుటపత్ర సాయిగా ఉండేటువంటి పెరుమాళ్ళే రంగనాథుడుగా వెంచేసి ఉన్నాడు కాబట్టి వారికి గోదాదేవిని తన కుమార్తెను కన్యాదానం చేసి శ్వశురం మామగారయ్యారట. విష్ణు చిత్తం, విష్ణువును ఎల్లప్పుడూ చిత్తంలో ప్రమాణను ధ్యానించేటువంటి వారు. ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరం. పరమాత్మను గురించి మనం ఏదైనా అనుకుంటే ఇప్పుడు పరమాత్మ మన గురించి పట్టించుకుంటాడు. ఆయన ఎవడో, ఆయన స్వరూప స్వభావాలు ఏమిటో మనకు తెలియకపోతే ఆయన ఏం పట్టించుకుంటాడు? అందువలన ఎప్పుడైతే పరమాత్మను ఎల్లప్పుడూ కూడా మనస్సులో అట్టే పెట్టుకొని ఆయన యొక్క స్వరూప గుణ విభూతులను అనుభవిస్తున్నారో పరమాత్మకు చాలా సంతోషంగా కలిగి వివాహానికి కుటుంబ బంధుమిత్ర సమేతంగా రావాల్సిందేని ఆహ్వానించినట్టుగా వాళ్ళ పెరియాళ్వార్ల యొక్క భావన చేసి మొత్తం క్షీర సముద్రంలో వ్యూహంలో ఉండేటువంటి పెరుమాళ్ళు లక్ష్మీదేవితో ఆదిశేషులతో పరిచారకులతో ఆఖరికి ఇంటితో పాటు క్షీరసాగరంతో పాటు పెరియాళ్వార్ల యొక్క హృదయంలో ప్రవేశించారట. కాబట్టి విష్ణువు యొక్క చిత్తమునందు ఎవరైతే ఉన్నారో వారు పెరియాళ్వార్లు, విష్ణువును మనస్సులో పెట్టుకున్న వారు ఎవరో వారు పెరియాళ్వార్లు అనమాట. అందువల్ల విష్ణు చిత్త శబ్దానికి ఈ 2 రకములైనటువంటి అర్థాలన్నీ బహువ్రీహి సమాసం చేత షష్ఠీతత్వ సమాసం చేత వస్తాయి. వీరు పురశిఖం అంటే ముందు శిఖం ఉంటుందన్నమాట. చిన్నపిల్లలకు పాపిడి బిళ్ళ పెడితే ఎంత అందంగా ఉంటుందో
అలాగా ముందుగా ఉండేటువంటి శాఖ. పాండ్యదేశంలో ఈ శాఖకు సంబంధించినటువంటి వారు చాలామంది ఉన్నారు. అలాగా అవతరించినటువంటి మహానుభావులు చాలామంది అనుకుంటారు పురశ్చూడులు అని అంటూ ఉంటారు. పురశ్చూడులు అంటే కాఫ్ ఉండేవాళ్ళు అని అర్థం అన్నమాట. పురశిఖులు అని చెప్పాలి. సంప్రదాయంలో పెరియాడు వాళ్ళు పురశిఖులు. అలాగే ఆచార్యులలో ప్రియవాచ్యాంబిళ్ళ గారు కాదు, ఆచార్యులు అంత తర్వాత వస్తారు తిరుక్కోటియూరు నమ్మి గారు. అలాగే రామానుజుల వారికి తిరువాయుమూడి కాలక్షేపం చెప్పినటువంటి తిరుమాలయాండాలు. అలాగే ప్రియవాచ్యాంబిళ్ళ గారు మనవాళ్ళ మామూలు యొక్క ఆచార్యులుగా ఉండేటువంటి తిరువాయుమూడికి వెళ్ళాయి. వీరందరూ కూడాను ఈ శాఖలోనే అవతరించారు పాండ్యదేశ ప్రాంతాల్లో. అలాంటి మహానుభావులు తాము అవతరించినటువంటి స్థలానికంతా కూడాను ఒక వెలుగునిచ్చినటువంటి మహానుభావులు, పరమాత్మ యొక్క సేవలోనే ఉన్నవారు. అలాంటి పెరియాడి వార్ల యొక్క తిరునక్షత్రాన్ని పెద్దలు చిన్న శ్లోకంలో మనకు అనుగ్రహించారు. పెరియాడివార్ తిరువడిகளே శరణం. పెరుమానార్ జయ్యర్ తిరువడిகளே శరణం. ఇవాళ ఒక ఆళ్వార్లది కాకుండా స్వామి చెప్పినట్టుగా ఆచార్య తిరునక్షత్రం కూడా వడక్కు తిరువీధి పిళ్ళై స్వామి వారి యొక్క తిరునక్షత్రం కూడా ఆడి స్వాతి నక్షత్రం అని అన్నారు. ఆ తనియన్ని ఒక్కసారి నేను అనుసంధానం చేసేస్తాను, అంతే. తర్వాత మంగళాశాసన శ్లోకాలను అనుసంధానం చేసుకుంటాం. మిథునే స్వాతి సంభూతం కలివైరి పదాశ్రితం ఉదప్రతోళి నిలయం కృష్ణపాదమహం భజే. విధురే స్వాతి సంభూతం కలివైరి పదాశ్రితం ఉదప్రతోళి నిలయం కృష్ణపాదమహం భజే. శ్రీకృష్ణపాదపాదాబ్జే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభూన్మమ. వడక్కు తిరువీధి పిళ్ళై తిరువడిகளே శరణం. అలాగే ఇద్దరు మహానుభావుల్ని ఇవాళ ఈ ఇద్దరి అంశ సంభూతులుగా భావిస్తూ వారికి దాసోహ సమర్పణం చేసుకుందాం. మనం మంగళాశాసనం చేస్తూ అందరూ కూడా పెద్దల పాదారవింద సన్నిధిని కూడా మంగళాశాసనం చేస్తున్నట్లుగా భావించండి. నిత్యం మనం అనుసంధానం చేసుకునేటటువంటి శ్లోకాలని కలిసి అనుసంధానం చేసుకుందాం.